హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. సో సునీత మనోహర్ గారు అండ్ అజయ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ హాయ్ అండి. సో డైరెక్టర్ గా బాగుందా లేదంటే ఆర్టిస్ట్ గా బాగుందా? బాధ్యతలు అంటే భయంకరమైన బాధ్యతలు. ఆర్టిస్ట్ గా మనకి ఎవడో అవకాశం ఇవ్వడు కాబట్టి డైరెక్టర్ గా మారి నాకు నేనే అవకాశం ఇచ్చుకుని మా ప్లేస్ లో ఉందామని యాంకరింగ్ చేద్దామని వచ్చి యాక్టింగ్ చేస్తున్నారంట. అసలు ఏంటి? ఏమో మరి కంఫర్ట్ అనిపించింది, పిలిచి ఇచ్చారు. జాతిరత్నాలు మ్యాడ్ యాంకర్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. వెళ్ళిపోతారా? నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? పోతారా? మమ్మీ ఏం లత్కోర్ పని చేసినావురా? నేనేం చేయలేదే. ఇయాల నాకు ఐ లవ్ యు చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. మ్యాట్ 2 లో కాఫీ డైలాగ్ చెప్తాం. ముగ్గురు హీరోలు వచ్చి మన ఇంట్లో కూర్చుంటారు. నేను హడావిడిగా వస్తూ బాబు టిఫిన్ తింటారా అని అడుగుతాను. వద్దా ఆంటీ అంటారు. కాఫీ తాగుతుంటారు. కాఫీ బాగుందా అంటే షుగర్ తక్కువ ఉందా ఆంటీ అంటాడు. పాపం రాము ఏదో తెలియక. ఏందిరా మా ఇంటికి అట్లే ఉంటది, తాగితే తాగు లేకపోతే పో. షుగర్ తక్కువ ఉందట. షుగర్ ఆవిడే కదా మా అడిగింది. సార్ నాకు పెళ్ళైంది సార్, ఒక మొగుడు 2 పిల్లలు సార్. అంటే అందరికి ఇద్దరు ముగ్గురు ఉంటారంట. పని మనిషి వచ్చింది అని చెప్పి నాని గారు చాలా ఇన్నోసెంట్ గా, అది మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. పెట్టుకొని ఒకే డైలాగ్ తో ఫేమస్ అయిపోయినంటే అదే మరి పెట్టుకొని అర్థమై మరి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు ఫాదర్. మరి ఓవర్ యాక్షన్ సంథింగ్ డైలాగ్ అంటే వాడిదే ఓవర్ యాక్షన్ అంటే దీన్ని మరీ ఓవర్ యాక్షన్, వాడిదే ఓవర్ యాక్షన్ అంటే దీన్ని మరీ ఓవర్ యాక్షన్. ఫైటర్ అడుగుదాం అనుకున్నా, అక్కడి నుంచి అట్లా ఎట్లాగా నడుచుకుంటూ గోడ దగ్గర నుంచి వచ్చేసారు. తాడ్లు రూపులు అన్ని కట్టేసి ఇంట్లో పైన ఎక్కేలాగా ఎక్కమంటే ఎక్కేసాను. నేను ఒక స్పైడర్ లాగా ఎక్కేసానంట. దిగ్వర అలా జేబులో చేపెట్టుకొని సింపుల్ గా వచ్చారు. ఎవరా స్టెండ్ డైరెక్టర్ అనుకున్నా. అమ్మ చెప్తాను చూద్దాం మనము దగ్గరలో అన్నట్టుగా చెప్పారు. మీకు కాల్ వస్తుంది అని చెప్తే డైరెక్టర్ గారికి చూపించరా అని అడిగాను. ఎన్నే అడిగాను. క్యారెక్టర్ ఎవరు కదా అనుకుంటూ పోయినా. బొమ్మరేల్ భాస్కర్ గారు ఏంటంటే నెక్స్ట్ ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పారు. జాక్లో పిలిచి ఇచ్చారు. చాలా బాగుంటది క్యారెక్టర్ కూడా, చాలా బాగుంది, చేసేసాను. కామన్ గా జనాలు చెప్పండి, అందుకే కదా మేము వెయిటింగ్. నేను మర్చిపోయా. అఖిల్ గారికి మ్యారత్ క్యారెక్టర్ అన్నారు. ఈవిడికి నేను ఒక సీన్ చెప్పిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే వేరే సీన్ ప్రిపేర్ అయిపోయింది. వచ్చిన తర్వాత యాక్షన్ చెప్తే ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, ఈవిడ ఏదో డైలాగ్ చెప్తుంది, అర్థం కావట్లేదు. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. నేనైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే నవ్వి నా బుగ్గలు నొప్పి వచ్చినాయండి. సో అలాంటి వాళ్ళు ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు కదా. సో సునీత మనోహర్ గారు అండ్ అజయ్ గారు మనతో పాటు ఉన్నారు. మామూలు ఫన్ కాదు. ఈరోజు వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తున్నానా, వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా అస్సలు నాకు తెలియట్లేదు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ టైం నాకు అంత అగమ్య గోచరం అంటారు కదా, అట్లా ఉంది. సో చూద్దాము. హాయ్ అండి. ఆవిడ స్టార్టింగ్ అగమ్య గోచరం ఒక తెలుగు పదం వాడారు చూసారా, చాలా పెద్ద. అవును, మీరు స్టార్టింగ్ లోనే బీఆర్కే అని స్టార్ట్ చేశారు కదా. అవును. నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కింద మార్చారు కదా, ఆ బీఆర్ఎస్ కి బీఆర్కేకి ఏమైనా దగ్గర అవినాభావ సంబంధం ఏమైనా ఉందా? అలాంటి ఏమీ లేదండి. ఎందుకంటే మమ్మీ మనం రాగానే చైర్స్ చూసావా, ఈ కలర్స్ చూసావా, సేమ్ బీఆర్ఎస్ పార్టీకి. నాకు అందుకే డౌట్ వచ్చి అడిగాను. అస్సలు లేదు. మా చైర్మన్ సార్ పేరు మీద బొల్లా రామకృష్ణ గారు ఆయన పేరు. సో బీఆర్కే అంతే తప్ప దీనికి బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎక్కడి నుంచి సింక్ అయితే. పింక్ కలర్ చైర్స్ వేసారు కదా, పైగా బీఆర్కే అని పెట్టారు. టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ అయింది కదా, అందుకని అలా డౌట్ వచ్చింది. అంటే ఎల్లో కలర్ చైర్ వేస్తే టీడీపీ అని కాదు. అప్పుడు మీ ఛానల్ పేరు టీడీకే అవ్వాలి.
ఇట్లా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఇంటర్వ్యూ ఎలా వెళ్ళిద్దో కూడా తెలియదు ఫస్ట్ టైం. అట్లా ఉందన్నమాట పరిస్థితి. సో అసలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఫుల్ జోష్ ఎప్పుడైనా, మామూలుగా కాదు. మామూలుగా అయితే నేను ఉంటేనే జోష్ అంటారు, ఇంకా తనుంటే ఇంకా మామూలుగా ఉండదు. అంటే ఈ విడివిడిగా రారంట మీరు ఇద్దరు, ఓన్లీ టీం కిందే వస్తారంటే ఏంటి సీక్రెట్స్? తల్లి కొడుకులండి, కలిసి లేకపోతే ఎలాగా? కరెక్టే, కానీ ఇంటర్వ్యూకి కూడా మేము కలిసే వస్తామంటే ఎంతవరకు కరెక్ట్ అంటే అంటారు? నాకు ఆవిడ సపోర్ట్, ఆవిడకి నేను సపోర్ట్. తను వాళ్ళ హీరోయిన్ ని తెచ్చుకోకుండా మమ్మీని తెచ్చుకున్నాడు అంటే అర్థం చేసుకోండి. మీరే అర్థం చేసుకోండి. ఇంకా అంటే మమ్మీ అయితే సపోర్ట్ ఎక్కువ చేస్తుంది, హీరోయిన్ అయితే ఫ్లాస్ అని బయటకు నేను వస్తాయి. హీరోయిన్ తెచ్చుకున్న మార్కులు వేయాల్సింది ఎవరు? ఫైనల్ గా మమ్మీయే. సో ఇప్పుడు మన అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా కొంచెం బాగుంటే మమ్మీ. అరే అసలు ఫస్ట్ మేము డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఒక్కసారి మీ డైలాగ్. ఐ లవ్ యూ. అదే కదా, ఇంకా మేమేం అడుగుతాం? జాతిరత్నాలు అండ్ మ్యాడ్. ఇప్పుడు నా వల్లే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోతున్నాను అలా చెప్పండి. అంతే కదా. చలో మమ్మీ నువ్వు వెళ్ళకు, కొంచెం నా వల్లే యాంకర్ problem బాగా అంటే వెళ్ళిపోతారా? ఎంత అమాయకంగా ఉంటుంది తెలుసా. వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తుందా అండి అసలు? నేను కూడా అది చెప్తాను. అనవసరంగా dialogue బాగా అడిగాను ఇంటర్వ్యూ అనుకుంటా చేస్తున్నాను. అట్లేం అనుకో. డైలాగ్ చెప్పు మమ్మీ, మ్యాడ్ డైలాగ్ నేను చెప్తాను మమ్మీ. నేను చెప్పు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? ఏంటమ్మా లత్కూరు పని చేస్తే ఐ లవ్ యూ చెప్పాలా? మరి అంటే ఇందాక ఒక యాంకర్ చూసా, బందర్ లడ్డూలాగా బొద్దుగా, తిరుపతి లడ్డూలాగా ముద్దుగా ఉంది. డైరెక్ట్ గా తనకి ఐ లవ్ యూ చెప్తే బాగుందని నీకు చెప్పి ప్రాక్టీస్ చేస్తాను. అర్థమైంది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారో అనే సీక్రెసీ నాకు ఇప్పుడు అర్థమైంది. అది డైరెక్ట్ గా ఐ లవ్ యూ బయట వాళ్ళకి చెప్పకుండా మా మమ్మీకి చెప్తాను ఫస్ట్. ఒక్కడిని తీసుకొస్తే చెప్తే ఐ లవ్ యూ అంటే పొట్ట తీస్తావేమో ఇక్కడ అందరితో అని చెప్పేసి నన్ను పట్టుకొని వచ్చాడు. ఎందుకు నాకు కూడా థాట్స్ పెట్టినట్టున్నాడు. అసలు మామూలుగా ఇదే కదా మరి. సో మీరు చాలా మూవీస్ చేశారు. మూవీస్ చేసి వెబ్ సిరీస్కి ఎందుకు వచ్చారు నాకు అర్థం అంటే పెద్ద పెద్ద మూవీస్ చేశారు మీరు, చెన్నై కూడా కాదు, పెద్ద పెద్ద మూవీస్ చేశారు. పటాస్ చేశారు అండ్ సాయిధమ్ తేజ్ గారితో వర్క్ చేశారు, చాలా పెద్ద మూవీస్ చేశారు. కాకపోతే నేను వినింది ఏంటంటే మీ ఫ్రెండ్ని తీసుకుని మీరు సినిమాకి వెళ్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగారండి. ఏంటి? 100% యాక్చువల్గా మీరు అన్నట్టు పెద్ద పెద్ద సినిమాల్లో చాలా చిన్న చిన్న రోల్స్ చేశాను కాబట్టి నేను ఈ చిన్న చిన్న ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో పెద్ద పెద్ద రోల్స్ చేద్దాం అని చెప్పేసి నేను యూట్యూబ్కి వచ్చాను. సో పెద్ద స్క్రీన్ మీద ఏంటంటే మనకు ఒక డైలాగ్ ఉంది, ఒక ప్రాపర్ సీన్ పడింది అనుకోండి, ఆడియన్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటారు. నేను సాయి ధరమ్ తేజ్ గారి సినిమాలో సుప్రీం చేశానని చెప్పాను. ఫస్ట్ డే సినిమాకి సరే మనతో పాటు మన ఫ్రెండ్ని తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళాను. నేను ఈ సీన్లో ఉన్నానని నేను చెప్పుకుంటే అది బాగోదు కాబట్టి సరే చూస్తాను, నాకు తెలిసి నేను ఈ సీన్లో ఎక్కడ వచ్చింది, సీన్ వచ్చింది వెళ్ళిపోయింది, మావాడు అంతా చూసిన తర్వాత బయటకు వచ్చాక ఏంటో ఎడిటింగ్లో తీసారా అని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఓకే పెద్ద సినిమాల్లో అట్లీస్ట్ కనీసం డైలాగ్ ఉన్నా లేకపోతే మన మీద ఫ్రేమ్ పెట్టి ఒక కనీసం ఒక క్లోజ్ పెట్టినా బాగుండేది కదా, అలాంటివి లేనప్పుడు ఎంత పెద్ద సినిమాలో చేసినా మనకి పేరు రాదు కదా అని అనిపించింది. సో ఇంకప్పుడు యూట్యూబ్ ఎప్పుడు కొంచెం నాకు చిన్నగా అనిపించింది టు బీ ఫ్రాంక్. మన టార్గెట్ అంతా సినిమా అనుకున్నాం కదా అని. బట్ కానీ నాకు అంతకుముందు నేను చేసిన పెద్ద సినిమాల్లో రాని పేరు ఒక్క వెబ్ సిరీస్తో వచ్చిందండి, అనసూయ రామలింగం అని. సో ఇంక అక్కడి నుంచి యూట్యూబ్ నుంచి మనం ఒక పేరు క్రియేట్ చేసుకోకూడదు, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ రోజున యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే ఇలాంటివి చేసి హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. హీరోయిన్ చాందిని చౌదరి గారు ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు. సో వీళ్ళందరూ స్టార్టింగ్ ఈ చిన్నవి చేస్తూ ఈ రోజున మంచి పొజిషన్కి వచ్చారు. సో మనం కూడా ఎందుకు అలా చేయకూడదు అని నాకు అనిపించింది. సో యూట్యూబ్ చూస్ చేసుకున్నాను. సో డైరెక్టర్గా బాగుందా లేదంటే ఆర్టిస్ట్గా బాగుందా? బాధ్యతలు అంటే భయంకరమైన బాధ్యతలు. ఆర్టిస్ట్గా మనకి ఎవడో అవకాశం ఇవ్వడు కాబట్టి డైరెక్టర్గా మారి నాకు నేనే అవకాశం ఇచ్చుకుని చెప్తాడని చెప్పారా? డైరెక్టర్గా ఎవరు అవకాశం ఇవ్వరు కాబట్టి అంటే ఆర్టిస్ట్గా ఆయన స్వార్థం ఏంటి? తనే డైరెక్టరు, తనే రైటరు, తనే హీరో. ఏంటి అసలు ఇంకా క్యారెక్టర్ రాయింది ఎవరండి? రైటరే తన అయినాక సూపర్. అంటే నేను ఇంకోటి కూడా విన్నా, ఎంత మీరు యాక్ట్ చేయడానికి మీ మేనేజర్ని కూడా యాక్ట్ చేయిస్తున్నారంటే సిరీస్లో, ఏంటి అది? అంటే ఆ రోల్కి రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది అనిపించింది. అలా చూసినప్పుడు ఆయన కరెక్ట్గా యాప్ట్గా అనిపించాడు. అండ్ రెండో వచ్చి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ ఫేస్ స్క్రీన్కి. ఇప్పటి వరకు ఎక్కడ ఆయన యాక్ట్ చేయలేదు. మనకు కూడా ఒక క్రెడిట్ ఉంటుంది కదండి, కొత్త యాక్టర్స్ని పరిచయం చేసామని చెప్పుకోవడానికి. రేపు పొద్దున్న నా దాంట్లో చేసిన వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు అయిపోయారు అనుకోండి, అప్పుడు నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది పలానా అజయ్ అని చెప్పినప్పుడు ఓకే ఉంటుంది. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఇప్పుడు మన పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు,
రాఘవేంద్రరావు గారు కానీ లేకపోతే దాసనారాయణరావు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు, గురువు గారు మాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు అలా ఉంటుంది. సో నేను కూడా గురువు గారికి నేను అలాగే గురువు గారు అనుకున్నాను. నెక్స్ట్ నేను కూడా అదే అంటున్నాను, గురువు గారు అనబోతుంది. నెక్స్ట్ నేను కూడా అదే అంటున్నాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేస్తానంటారు. ఎస్, ఆడిషన్ అయిపోయింది మమ్మీ తీసేసుకుందాం. ఎంత తొందరగానా మరి చేసింది అసలు? నేను ఏమి యాక్ట్ చేయలేదు, ఇది యాక్టింగ్ కాదా? ఇది ఇంటర్వ్యూ యాక్టింగ్ కాదు. ఓకే గ్రేట్. పోనీలే మా మమ్మీ మార్కులు వేసి నీకు ఓకే కదా తీసుకుందాం, వద్దా నీకు ఓకే తర్వాత నీకు ఓకే కదా, ఓకేనా ఈ ఓకేనా? ఓకే అంటే ఓకే అంతే. కోడలుగా ఓకేనా, క్యారెక్టర్ ఓకేనా? తర్వాత మమ్మీ అంతేనా? మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా బాగుంది, అందంగా కమెడియన్ గా బాగుంటది. కమెడియన్ మనం మీరు కమెడియన్ గా చేయడానికి ఓకే చాలా ఇంట్రెస్ట్ అయితే ఓకే అండి, కదా. సూపర్. కొత్త కమెడియన్, కొత్త కమెడియన్. ఏంటి కోరికలు ఏంటి కొత్త కమెడియన్ లో? కార్ వ్యాన్ అలాంటి కాదు, క్యారెక్టర్ లో కోరికలు ఏంటి? క్యారెక్టర్లోనే ఏం లేదు, ఫుల్ గా నవ్వించాలి, స్క్రీన్ స్పేస్ ఎక్కువ కావాలి అంతే. రెండే, ఇంకా అంతకు మించి స్పేస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి మీకు. అంటే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. తక్కువ ఉన్నామా అమ్మ? నన్ను కలపక మమ్మీ, ఇప్పుడు సన్నపడుతున్నా. మీరు కష్టపడి సన్నబడుతున్నారు అంతే, టెన్షన్స్ కి సన్నబడుతున్నారు. అవునా? సో ఆయన పక్కన పెడితే అసలు మీరు మా ప్లేస్ లో ఉందామని యాంకరింగ్ చేద్దామని వచ్చి యాక్టింగ్ చేస్తున్నారంట, అసలు ఏంటి? ఏమో మరి కంఫర్ట్ అనిపించింది, పిలిచి ఇచ్చారు మారుతి గారి బ్యానర్ లో. ఓకే, హ్యాపీగా మంచి అనిపించింది. క్యారెక్టర్ హీరోయిన్ మదర్ గా చేసింది, ఫస్ట్ కెమెరా ముందుకు రావడమే, ఎక్కడ నేర్చుకోలేదు ఏం లేదు, అలా వచ్చేసాను. సరే కంఫర్ట్ అనిపించింది, వెతుక్కోవడం ఎందుకు, ఇంకా ఆపర్చునిటీ స్టార్ట్ అయింది కదా అనేసి ఇలా కంటిన్యూ అయ్యింది. సో అంటే మీరు ఆపర్చునిటీ రావడం కాదు, యాంకర్ గా చేద్దామని మీ హస్బెండ్ ఎక్కడి నుంచో ఇక్కడికి తిరిగి అలసిపోయానమ్మా. అన్ని ఛానల్స్ తిరిగేసాను, రకరకాల ప్లేసుల్లో ఫొటోస్ పెట్టేశాను. మనం వెళ్ళి మన ఏమంటారు అంటే ఎలా ఏంటి యాంకరింగ్ అంటే ఏంటి, అక్కడ హైట్ వెయిట్ అన్ని రాసేసి మన పర్ఫార్మెన్స్ కూడా చూపించేసాము, అయినా రాలేదు. మరి వెయిట్ చేయడం ఎందుకు, నాకు ఏదైనా వెళ్ళానా యాక్టింగ్ చేశానా డబ్బులు వచ్చాయా, అంతవరకే. మంచి పేరు రావాలి, డబ్బులు రావాలి, కదా. ఇక్కడ ఉంది కదా, మరి ఇంకో కొత్తగా వెతకడం ఎందుకు అనిపించింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఛాన్స్. అయ్యో అసలు ఒకటేంటి, అసలు మీరు చేస్తారంటే మీకు సపరేట్ ఒకటి ఇది పెట్టి ఫన్ విత్ సునీత గారు అని చెప్పేసి ఒకటి పెట్టేసి తీసుకొచ్చి ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వలేదు నాకు ఇంత ఛాన్స్. లేదు మ్యాటర్ అర్థం కాలేదు మమ్మీ. ఇప్పుడు నువ్వు వచ్చి యాంకరింగ్ ప్లేస్ కి వెళ్ళిపోతే ఆవిడ జాబ్ ఖాళీ అయిపోతుంది కాబట్టి ఆవిడ ముందే ఖర్చు వేసింది, నేను ఆర్టిస్ట్ గా వస్తాను అని. లేదు ఎంత మంది వచ్చినా మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకొకరికి స్పేస్ ఉంటుంది అంతే కదా. సో మన దానిలో ఉన్నంత కమీడియన్స్ ఇప్పుడు అందరూ చనిపోయిన తర్వాత చాలా మిస్ అవుతున్నాం. కానీ ఆహుతి ప్రసాద్ గారి దగ్గర నుంచి, తెలంగాణ శకుంతల గారి దగ్గర నుంచి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, అసలుకి చాలా మిస్ అవుతూ ఉంటాము, చాలా మిస్ అవుతాం అసలుకి. సో గ్రేట్, చాలా మంది ఉన్నారు ఇప్పుడు కమెడియన్స్, మళ్ళీ ఒక్కొక్క స్టైల్. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా మంది ఉన్నారు, అసలు మామూలుగా కాదు. ప్రతి ఒక్కళ్ళు అంటే మిగతా ఇండస్ట్రీలో ఎంతమంది ఉండరు. నేను చెన్నై, బెంగళూరు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు చాలా మంది డైరెక్టర్స్తో, నాకు ఆయన పేరు మర్చిపోయాను కానీ దండుపాల్యం డైరెక్టర్తో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. సో అలా చేసినప్పుడు జాన్ విజయ్ గారితో ఇలాంటి వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, మీ తెలుగులో భలే కమెడియన్స్ చాలా మంది ఉంటారు, డిఫరెంట్ జోనర్స్ ఉంటారు. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు ఒకలా చేస్తారు, సునీల్ గారు ఒకలా ఉంటుంది, చిన్న ఆర్టిస్ట్ మహేష్ గారు ఒకలా ఉంటుంది. అలా అసలు చాలా మంది ఉన్నారు. అసలు రీసెంట్ డేస్ లో సత్య గారికి నేను అసలు డై హార్ట్ ఫ్యాన్ అయిపోయా. అసలు సత్య గారు అసలుకి చూసి మధ్య అసలుకి నవ్వలేక చచ్చిపోతున్నాను నేను. అసలుకి కాంబినేషన్ వాళ్ళిద్దరి పేరు గుర్తు రావట్లేదు కానీ ఏ హీరోతో చేసినా కూడా ట్రాక్ చాలా బాగా అనిపిస్తుంది. అసలుకి మన రామ్ చరణ్ గారితో చేస్తారు కదా, దాంట్లో కూడా అసలుకి ఆ లిప్ సింక్ మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకోవడం, చెవుటుమో అది కాదే ఏంటి స్పామ్ డౌనర్స్ ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తా లక్షల్లో. ఆ సినిమా గుర్తు రావట్లేదు నాకు. అసలు ఆ డైలాగ్స్ అన్నీ నాకు ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందంటే, ఎండ్ ఆఫ్ ది డే నేను లైఫ్లో ఎప్పుడు చికాకుగా ఉన్నా నేను చూసే సినిమా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. అసలుకి ఎన్నిసార్లు చూసినా సరే సొంతం ఒకటి, నువ్వు నాకు నచ్చావు ఒకటి. మీకు అవన్నీ అప్పుడు అంత హిట్ అయ్యాయి కాబట్టి ఈ రోజున కామెడీ అంటే ప్రతి ఒక్కరికి మీమ్స్ అనేవి చాలా ఇదవుతుంది. మీమ్స్ లో కంటెంట్ మాక్సిమం మీకు ఈ మూవీస్ నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సొంతంలో ఎన్ని వాడతారు, అలాగే నువ్వు నాకు నచ్చే నుంచి ఎన్ని వాడతారు. సో అప్పుడుదంతా ఎవర్ గ్రీన్ కామెడీ. సో
అప్పటి హిట్ సినిమాలోనివి అన్నీను, అని తీసుకుంటారు. వెంకటేష్ గారి ఫేస్ కానీ అన్నీను చాలా వరకు. సో మాకు కొత్తగా కొంచెం వచ్చిన సినిమాలు చాలా తక్కువ. దానికి రిలేటెడ్ గానే ఉంటుంది మాది. అందుకే మా సాఫ్ట్వేర్ వెంకటరత్నం వెబ్ సిరీస్ అంతా కామెడీయే. అవును, అందులో కూడా మా హీరో పేరు కూడా వెంకీయే. చాలా వెంకీ. వరకు ఇంకోటి ఏంటంటే నేను చేసిన ప్రతి సినిమాలో నుండి 1-2 డైలాగులు నావి చాలా ఫేమస్ అవుతాయి, మీమ్స్ వచ్చేస్తాయి. అసలు ఈ డైలాగ్ మర్చిపోయాను. ఇంకొక డైలాగ్ మర్చిపోయాను. మ్యాడ్ లో ఇంకో డైలాగ్, కాఫీ డైలాగ్ చెప్తాను. మ్యాడ్ 2లో కాఫీ డైలాగ్ చెప్తాను. ఇంకోసారి మా ఇంటికి వచ్చేవారు పొరపాటున కూడా కాఫీ అడగరు, మీరు డైలాగ్ చెప్పేస్తే. ఏం పర్లేదు, తను డైలాగ్ కొత్తగా అడుగుతుంది, అందరు ఆ 2 డైలాగులు అడుగుతారు, ఈవిడ ఎంత బాగా అడుగుతున్నారు. అవును, 3 హీరోలు వచ్చి మన ఇంట్లో కూర్చుంటారు. నేను హడావిడిగా వస్తూ బాబు టిఫిన్ తింటారా అని అడుగుతాను. వద్దా ఆంటీ అంటారు. కాఫీ తాగుతుంటారు. కాఫీ బాగుందా అంటే షుగర్ తక్కువ ఉందా ఆంటీ అంటాడు పాపం రాము ఏదో తెలియక. ఏందిరా మా ఇంట గట్లే ఉంటది, తాగితే తాగు లేకపోతే పో, షుగర్ తక్కువ ఉన్నట్టు షుగర్ అన్నాడు. జీవితంలో ఎవరు కాఫీ అడగరు ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి, తెలుసా? డిడి గారు ఏమంటారు తెలుసా, రేయ్ నీళ్ళలో పాలు తక్కువని నేను చెప్పానా అంటాడు. అంటే ఆయన కామెడీ అంటే సటైర్ భయంకరంగా ఉంటుంది అక్కడ. నేను చెప్పేది లేట్ అవుతుంది కదా, అవును, చాలా చాలా బాగుంటది. సో మామూలుగా కాదు అసలుకి చిన్న డైలాగ్. మా డైరెక్టర్ గారి క్రెడిట్ అంతా. సూపర్ అసలు. సో దాన్ని దిద్ది అలా చేపిస్తారు. సూపర్ చాలా అసలు. గ్రేట్. మురళీధర్ గారు మీది కాంబినేషన్ అసలు ఎన్నిసార్లు చూసినా మేము నవ్వుకునేది ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా మురళీధర్ గారు లడ్డు నేను ఒక కాంబినేషన్ ఒక సినిమా చేస్తాను. ఓ సూపర్ అసలు. మామూలుగా ఉండదు అది కూడా కామెడీ. అవునా, సూపర్ అసలుకి కామెడీ. దీనిలో ఇంకొక మంచి ఇంకా అందరికి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచిగా ఇంకొకళ్ళు వచ్చేసారు అనుకోవచ్చు. కామెడీ అనే కాకుండా కామెడీ ఇన్నోసెంట్ మదర్, తర్వాత రెబల్, ఒక తెలంగాణ శకుంతల గారి క్యారెక్టర్స్ కూడా మంచిగా వస్తున్నాయి నాకు. సూపర్. అంటే మీరు తెలంగాణ శకుంతల కాదు మీరు తెలంగాణ కాబట్టి మీకు ఆ స్లాంగ్ కూడా చాలా ప్లస్ అయింది. టోన్ ఒకటి అంటే స్లాంగ్ వాయిస్ అండి. మీరు అంటుంటారు కదా నన్ను ఏడిపిస్తున్నారా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానా నాకు అర్థం కావట్లేదు అంటారు కదా. అవును, డబ్బింగ్కి వెళ్తాను కదా పాపం కొత్తగా ఉన్న వాళ్ళు అలా వెనక్కి తిరిగి చూస్తారు ఒకసారి, సార్ పర్లేదు పర్రెగొంత అలాగే ఉంటుందండి. ఇంజనీర్ గారు నవ్వుతారు చూడు, ఏంటి మేడం మీరు ఇక్కడ కూడా ఇలాగేనా అంటారు. అంటే వాళ్ళు భయపడిపోతారు ఫస్ట్, అలా ఉంటారు కదా. అంటే కామెడీ చేసే వాళ్ళకి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఒక జోక్ వేసి నవ్వించడం కదండి. అంటే ఎక్కడో ఎవరి మీద జోక్ వేసి నవ్వించడం కన్నా మన మీద మనం జోక్ వేసుకుని ఎదుటి వాళ్ళని నవ్వించడం అలాగే మనం నవ్వడం అనేది చాలా బెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు చూసారా ఈవిడ మీదే ఈవిడ జోక్ వేసుకుని మనం నవ్విస్తున్నారు అనేది బెస్ట్ క్వాలిటీ. చాలా మంది అదే అంటారు, ఫ్రెండ్స్ కానీ యాక్టర్స్ కానీ ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది కానీ చాలా ఎక్కువ మాట్లాడుతుంది, నవ్వుతూనే ఉంటారు, విసుగు పుట్టదా ఉన్నప్పుడు మీకు అని చాలా మంది ఆర్టిస్టులు అడిగారంట, వేరే ఆర్టిస్ట్ నాతో క్లోజ్ ఉన్నారని. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆవిడ ఆరోగ్యకరంగా తన చుట్టూ తన ఫ్యామిలీ తన భర్త తన పిల్లల గురించి మాత్రమే మాట్లాడి నవ్విస్తుంది, మాట్లాడుతుంది, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంది కాబట్టి మాకు హ్యాపీగా ఉంటుంది, ఆమెతో మేము హ్యాపీగా ఉన్నామని చెప్తారంట. అంటే కుళ్ళుకొని అలా అడుగుతారా మరి వేరే విధంగా అడుగుతారా తెలియదు కానీ అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో బాగుండే వాళ్ళని. అంటే అంటే అలా ఉన్నారు జనాలు. అదే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఎంత బాగుంది చూడండి. ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మాత్రం మాట్లాడదు, ఆవిడ గురించి మాత్రం మాట్లాడుతుంది, నవ్వుతుంది, బాగుంటది. సెట్ లో కూడా అసలు ఆవిడ మామూలుగా ఉండేది కదండి, ఫన్ ఎందుకు ఆఫ్ స్క్రీన్. ఇలాంటి వాళ్ళు చాలా మంది అన్నారు, అదేంటండి మీరు ఈ ఏజ్ లో మదర్ అయిపోవడం ఏంటి, అప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల కిందట మదర్ అయిపోవడం ఏంటి అంటే, సార్ పర్లేదు సార్ ఏదో ఇచ్చారు చేశాను బతుకుతున్నాను వదిలేయచ్చు కదా సార్ అంటే, లేదంటే మీరు చాలా అందంగా ఉంటారు కదా అన్న వాళ్ళు ఉన్నారు. బర్రె కన్ను ఉన్నాయి సార్ 2, అందుకే సార్ మదర్ అయిపోయి కళ్ళ కింద 2 క్యారీ బ్యాగులు ఉన్నాయి మంచిగా మీ కళ్ళతో చూడండి సార్ అనేదాన్ని. నవ్వుతావా లేదా? మరి 2 క్యారీ బ్యాగులు ఉన్నాయమ్మా, అవి ఎక్కడ పోతాయి చెప్పండి, ఏ సీజన్లో తీస్తారు చెప్పండి. గ్రాఫిక్స్ లో తీద్దాం అన్నా ఒప్పుకోలేదు, మా బడ్జెట్ సహకరించలేదు, క్యారీ బ్యాగ్స్ తీయలేదు కానీ లేదంటే ఉంచేవాళ్ళు. అంటే బడ్జెట్ అంటే గుర్తొచ్చింది, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆటోల దగ్గర వీడియోలు చేసేసి అక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు వస్తే వాళ్ళతో వీడియోలు చేసేసి ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? బ్యాక్ స్టోరీ ఏం లేదండి, ఛానల్ నేమ్ వచ్చేసి ఓయి నిన్నే అని పెట్టాము. సో ఛానల్ ప్రోమోకి జనరల్గా అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సో అండ్ సో ఛానల్ అలా ఇలా చెప్తారు. లేదు మనం ఓయి నిన్నే అని పెట్టాం కదా డిఫరెంట్గా. అంటే ఓయి నిన్నే ఎందుకు పెట్టాము అంటే ఓయి నిన్నే ఎవరైనా పిలిస్తే పర్టికులర్గా వాళ్ళకి కనెక్ట్ అవుతున్నట్టుగా ఉంటుంది కదా. సో ఛానల్ పేరు అలా పెట్టాం కదా, దానికి ప్రమోషనల్గా ఏదైనా సాంగ్లో చేస్తే బాగుంటుంది. అప్పటికప్పుడు ఐడియా వచ్చింది,
దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏంటంటే సరదాగా అప్పటికప్పుడు సాంగ్ రాసేసి ఏదో మ్యూజిక్ చేసి షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ చేయాలి ఏం చేయాలి ఏం లేదు, ఎందుకంటే మాకు మధ్యలో ఒకే ఒక రోజు ఉంది ఛానల్ లాంచింగ్కి. సో ఈ 1 డేలో మనం ఏం చేయగలం అని ఆలోచించినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగే సాంగ్ షూట్ చేసేద్దాం, తర్వాత విషయం తర్వాత అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరు కనిపిస్తారని అడిగారు. కనపడ్డారు ఆ సాంగ్ మీరు చూడండి, పోయి నిన్నే సాంగ్ చూడండి, చాలా బాగుంటది. ఎవరు యాక్టింగ్ రాని వాళ్ళలాగా చేయలేదు కదా, చాలా బాగా చేశారు అందరూ. అలా మేనేజ్ చేశారు. అంటే కొత్త కొత్త ఫేస్లు, కొత్త కొత్త ప్లేస్లు, చాలా బాగుంది. సో బట్ స్ట్రగుల్స్ అన్నీ చూసారు, కానీ జాబ్ వదలలేదు. ఒక పక్కన అది చేస్తూనే పక్కన జాబ్ అనేది మీరు వదలకుండా కంటిన్యూగా చేస్తే టఫ్ అనిపించట్లేదా? అంటే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. గ్యాప్ తీసుకుని ఒక 7 years సీరియల్స్ అవి రాశాను. సో ఇది చేస్తూ ఆ తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉంటాయి. సో ఫ్యామిలీ ఇదంతా చూసుకోవాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ జాబ్కి వచ్చేసి ప్యాషన్ వదలకూడదు, ప్రొఫెషనల్ ఇది వదలకూడదు, రెండు కావాలి కాబట్టి అది చేస్తూ ఇది చేస్తున్నాను. ఎందుకంటే మన సక్సెస్ఫుల్ అవనంత వరకు ఇండస్ట్రీలో మీకు తెలిసిందే అవకాశాలు తక్కువ ఉంటాయి. వచ్చిన వాటి మీద మనం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి ఇది అవ్వాలంటే చాలా కష్టం. సో అందుకని జాబ్ చేస్తూ పక్కన ఇది కూడా మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీరు మామూలుగా జనరల్గా మ్యారేజ్ అయిందా ఇట్లా అంటే చెప్తారనమాట. మీరేంటి వెరైటీ ఆన్సర్ చెప్తారంటే మీకు మ్యారేజ్ అయిందా అని అడిగితే అంటే మీ చెప్తేనే వినాలని ఉంది. అలా అని కాదు, కామన్ గా ఇండస్ట్రీకి వచ్చాక చాలా మంది ఏజ్ దాస్తారు. నేను చెప్తే ఇప్పుడు మళ్ళీ నవ్విస్తున్నావు అంటావు, భయపడొద్దు ప్లీజ్, ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వవి. ఈమెను పిలవద్దురా బాబు, నాకు ఇవన్నీ దవడలు నొప్పి వస్తున్నాయి అంటారు. కామన్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడే దాచేదే ఏజ్. నేను 2013లో వచ్చామమ్మ, ఏదో 28, 25 అలా రాసేదాన్ని. 10 సంవత్సరాలైనా అలాగే రాస్తే బాగుండదని నన్ను మళ్ళీ మళ్ళీ వెళ్ళిన ఆఫీస్ ఒక 2 ఏళ్ళు పెంచమ్మా వాళ్ళు అడిగేవాళ్ళు ఈయన లాంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడ మన వాళ్ళు. 2 ఏళ్ళు అయింది వచ్చి, ఒక్క 2 ఏళ్ళు పెంచి రాయు అంటే అంటే నేను కామెడీగా చెప్తున్నా, వాళ్ళు అలాగానే వాళ్ళు నన్ను చూసి సార్ నేను చెప్పను సార్ అనేదాన్ని. ఫైనల్ గా ఏదో పోనీ పాపమని ఇప్పుడు 34 రాస్తున్నానమ్మా. భయపడొద్దు మరి, బిడ్డలను భయపెట్టొద్దని 34 రాస్తున్నాను ఇప్పుడు. ఇది నిజంగానే కామెడీ కదా. ఇప్పటికి ఏంటి సునీత గారు మరి దారుణం, 34 ఏంటండి మీరు, నాకన్నా చిన్నదా అని అడుగుతారు. నీకెందుకు అయ్యా నువ్వు కెమెరా ముందుకు వస్తున్నావా అని అడుగుతా. ఎప్పుడు నా ఏజ్ మీద పడి ఆడుస్తారు, నీకు ఒరిజినల్ కావాలి అంతే కదా అని చెప్పేసేదాన్ని. మరి అదేదో రాయొచ్చు కదా, ఎందుకు రాస్తాం సార్ నొక్కుతాము ఆడము అసలే చెప్పము అని అలా నవ్విస్తాను, ప్లస్ అంతే చేస్తారు. అసలే రాయను. నేను కౌంట్ చేయడానికి ట్రై చేస్తున్నా, 2030 నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా అదే ఏజ్ రాస్తారు. అదే ఏజ్ సంవత్సరాలు రాశారు మీరు? ఇప్పుడు రాస్తూనే ఉన్నారు. 2030 నుంచి ఇప్పుడు 2025 వరకు ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఈవిడ పేరు రాయాలి. అందరూ ఏజ్ పెరిగింది, ఏజ్ ఎందుకు పెరుగుద్ది, మనం రాస్తేనే పెరుగుతుంది. మెన్షన్గా నేను రీసెంట్గా దీని మీద ఒక రీల్ కూడా చూసా. ఇది 28 years వాళ్ళకమ్మా టాబ్లెట్, మీకు ఓకే అనుకుంటే రాస్తా అంటే అట్లా అంటే. నాకు ఫ్రెండే డాక్టర్ గారు, ఆయన నిజంగా డాక్టరే, ఆయన అనుభవంతో రాసుంటారు. అది చాలా వైరల్. అది నాది అసలు ఇంకొకటి వినలేదు కదా మీరు డైలాగ్. చాలా మంది ఏజ్ దాచడంతో పాటు పిల్లలు, భర్త, ఫ్యామిలీ, ఏ ఊరు ఇలాంటివన్నీ దాచేస్తుంటారు కదా. ఏముంది అక్కడ దాచడానికి, ఉన్నది ఉన్నట్టు చెప్తే అయిపోయాయి కదా అంటే, చెప్తే ఆఫర్స్ రావి అనేవాళ్ళు అనమాట. ఎందుకు రావు? అవును, ఎవరైనా గట్టిగా అడిగినా కూడా, పక్క నుండి అబద్ధం చెప్పినా కూడా మనకు కావాల్సిన ఆస్తి పిల్లలు, భర్త కదా. కానీ నేను ఫన్నీగా చెప్పేదాన్ని, అవును అదే గుర్తుండాలి కదా 100 మందిలో. సార్ నాకు పెళ్ళైంది సార్, ఒక మొగుడు 2 పిల్లలు సార్ అంటే అందరికి 2 ముగ్గురు ఉంటారంటే మీ ఉద్దేశం. ఇలా రాష్ట్రాలు ఇలా చూసి ఏది ఒక మొగుడు 2 ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ టైం నుంచి రాసుకునే వాళ్ళు ఇలా చూసి ఏంటి ఒక మొగుడా కాదు మా. ఇప్పుడు నేను ఫస్ట్ ఈయనకి ఎట్లా ఇచ్చారు, ఈయనకి ఆడిషన్ ఇచ్చారు చెప్పండి నాకు. ఇలాంటి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరు మర్చిపోతారమ్మా. ఇది మాత్రం నిజం అండి. ఈవిడ నేనేదో ప్రాజెక్ట్ కోసం అనేది ఐడ్రీమ్కి వెళ్తే అక్కడ కనిపించింది. సో కనిపించినప్పుడు మేడం ఈవిడ అప్పుడు స్టార్టింగ్ లో అనమాట. సో అప్పుడప్పుడే వయసు రాస్తుంటాం,
అప్పుడప్పుడు వయసు రాచే ఆ ఏజ్ లో కనిపించారు. సో ఒక మంచి రోల్ ఇస్తాను, మంచి రోల్ ఒకటి ఇస్తాను మీకు ఎప్పటికైనా. 8 years బ్యాక్ చెప్పాను ఆవిడకి. బట్ ఆ 8 yearsలో ఆవిడ నెంబర్ తీసుకున్నాను. లక్కీగా ఏంటంటే ఆవిడ నెంబర్ మార్చకపోవడం వల్ల నేను ఆవిడకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు కాల్ చేసి అడిగితే, అంటే నాకు అంత లేట్ చేయొద్దు అని నేను నెంబర్ కూడా మార్చరండి, నాది ఇదే నెంబర్. అసలు విషయం చెప్తే భయపడతారు కానీ నాకు 8 సంవత్సరాల దగ్గరలో ఓకే చూస్తే మేము ఇలా ఉన్నాం కదా, ఇంత బాగుంటాం, అది అభిమానం అంతే. ఒక 7-8 సంవత్సరాల తర్వాత అనుకుంటా సార్, అప్పటి వరకు నేను పేరు గుర్తులేదు, రైటర్ గారు, రైటర్ జీ అని ఉంది. తర్వాత కెబు కేక్ అని ఒక సీరియల్ చేశా, అందులో కమెడియన్ గానే చేశా, అక్కడ రైటర్ హాయ్ అండి అన్నారు, ఎక్కడ చూసా నేనని. అలాంటి దాన్ని మర్చిపోతాను, ఎందుకంటే 10,000 కాంటాక్ట్లు అమ్మా, అలా సేకరించాను, ఒక్క నంబర్ కూడా ఉండేది కాదు ఫస్ట్. అదే కదా మీరు అంటారు కదా పిఆర్ అని, చాలా మంది అంటారు భలే పిఆర్ ఉందమ్మా మీ దగ్గర, మరి అంత మాత్రం గుడ్ మార్నింగ్లు పెట్టకపోతే ఎవరు పిలిచిస్తారమ్మా. ఫస్ట్ ఆ గుడ్ మార్నింగ్ చెప్పినందుకు ఇంకా ఆది సినిమాలో కనిపించిన అందరూ గుడ్ మార్నింగ్ అన్నట్లు. అయితే ఆ సీరియల్లో కనబడ్డప్పుడు పాపం పోనీలే ఏదో రాసేద్దామని, అప్పుడు కూడా పేరు గుర్తులేదు. ఇప్పటికీ నా దాంట్లో మీరు నవ్వుతారు చూపిస్తే కెవ్వు కేక రైటర్ జీ అని ఉంటది. నాకు కూడా తెలియదు విషయం ఇప్పుడు దాకా. చెప్తున్నా అంటే పేర్లు గుర్తుండక ఏదో ఒక అది పక్కన ట్యాగ్ తగిలిచ్చి కెవ్వు కేక సీరియల్ కి రైటర్ అనమాట తను. అప్పుడు ఆ రోజు మళ్ళీ హాయ్ అన్నప్పుడు ఎక్కడో చూసాను అనుకున్నాను కదా, ఓన్లీ పేరు అడిగితే దరిద్రంగా ఉంటుంది అని చెప్పేసి కెవ్వు కేక అని రాసి రైటర్ గారు. అప్పుడు కొంచెం మారింది, ఓన్లీ రైటర్ జీ అని ఉండేది కదా, రైటర్ గారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏం మారుస్తారు? సాఫ్ట్వేర్ వెంకటరత్నం అని రాసి పాడకైతే నేను పాడు. ఆయన పేరు అజయ్ అనమాట, కానీ రాయంగా అంతే, ఏది ఉండిపోయింది అది ఉండిపోతుంది అంతే. అదైతే నిజమే. యాక్చువల్లీ నేను కూడా నా ఫోన్లో కూడా మూవీ ప్రొడ్యూసర్, ఆ మూవీ డైరెక్టర్ అని ఉంటుంది. సడన్గా ఎవరైనా పేరు అడిగినా కూడా ఆ పేరు అలా ట్రావెల్ అయిన వాళ్ళు చాలా మంది, ఉమ్మా నువ్వు నా పేరు మర్చిపోయావు కదా అంటే, లేదు మీరు ఈ సినిమా కదా కదా నా పేరు చెప్పినావు అంటే అది రాశాను. సేమ్ అలాగే ఉంటుంది. సీతారా 1 ఒక సినిమా మొదలైందైతే 5వ సినిమా కూడా సీతారా 2, సీతారా 3. ఆ సినిమాలో ఉన్న డైరెక్టర్లు అందరూ ఆర్టిస్టులు అందరి పేర్లు 1లో ఎవరు చేశారు, ఓకే 2లో ఎవరు చేశారు, కొంచెం మెమరీ తక్కువ, పేర్లు గుర్తుండదు, పేర్ల ఫోబియా. మీరు చెప్పండి, సంపూర్ణేష్ బాబు గారు మీకు మంచి ర్యాపో ఉందని నేను విన్నాను. సంపూతో నాకు మంచి ర్యాపో ఉందండి. అది హృదయకాలం స్టార్టింగ్ ఆ టైంలో, ఆ డేస్లో సాయి రాజేష్ గారు అజయ్ నేను ఒక మూవీ చేస్తున్నాను. సో ఆ మూవీలో అంటే తెలిసిన వాళ్ళందరితో చేస్తాను, ఎందుకంటే ఆ మూవీ ఆ టైంకి అప్పుడు స్టార్టింగ్ ఒక 2 lakhs బడ్జెట్ అనుకున్నారు అంతే జస్ట్. సో ఆ టైంలో బడ్జెట్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళందరితోనే యాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఒక రోల్ చేస్తాను, సరే ఏంటి కథ చెప్పండి సరదాగా అంటాను అన్నప్పుడు ఆయన కథ చెప్పినప్పుడు నాకు షాక్ అయ్యాను నేను, నిజంగా అసలు ఇలాంటి కథతో ఒక సినిమా తీయచ్చా, అసలు ఈ కథకి హీరో ఎవరండి అని చూస్తున్నాను. ఆ తర్వాత కట్ చేస్తే సంపూర్ణ తీసుకొచ్చినప్పుడు ఆ టైంకి నాకు అక్కడ ఒక స్టూడియో ఒకటి పెట్టానండి నేను, మన మణికొండలో భీమాస్ అని కూడా హోటల్ ఉంది. సో అక్కడ తీసుకొచ్చారు, మనోడు ఊరి నుంచి వస్తున్నప్పుడు మా స్టూడియోలోనే ఎక్కువ డిస్కషన్స్ అయ్యి జరిగి అక్కడే ఉండేవాడు అనమాట సంపు. సో ఆ టైంలో మా ఇద్దరికి మంచి ర్యాపో వచ్చింది. ఆ ర్యాపో వచ్చిన టైంలో స్టార్టింగ్ షూటింగ్ ఆ స్టూడియోలోనే పెట్టుకున్నాం, అదే సంపు ఉండే ఇల్లు అన్నట్టుగా సంథింగ్ దాంట్లోనే సెట్ వేసి సంథింగ్ అలా చేసాం. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేసామో అది హిట్ అయిందో ఆ తర్వాత సినిమా లెవెల్ మారిపోయింది. 2 lakhs బడ్జెట్ నుంచి ఒక 70-80 lakhsకి వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద వాళ్ళు అందరూ ఎంటర్ అయ్యారు అందులో. ఆ తర్వాత అంతా ఇంకా హిస్టరీ అది. బట్ అక్కడి నుంచి ఇక్కడ చూస్తే దాదాపు 10 years పైనే ట్రావెల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11 years. ఈ 11 yearsలో ఫస్ట్ డే సంపు నాతో ఎలా మాట్లాడాడు ఇప్పటికీ కూడా అంతే బాగా మాట్లాడతాడు. అది తన గొప్పతనం, ఎందుకంటే అసలు ఇండస్ట్రీలో ఎవరూ తెలియని స్టేజ్ నుంచి ఇండస్ట్రీలో మహామహులైనటువంటి మోహన్ బాబు గారిని, రజనీకాంత్ గారిని, చిరంజీవి గారిని అలా పెద్ద వాళ్ళందరినీ కలవడం, తను వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం, వాళ్ళందరూ కూడా తనని ఒక పేరుతో గుర్తుపెట్టుకుని అంటే తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా day 1 month ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళతో ఇప్పటికీ అలాగే ఉండడం అనేది తన గొప్పతనం. మీరు కొబ్బరిమట్ట, హృదయకాలయం ఇవి చేశారు కదా, ఇప్పుడు సంపుతో ఇంకా జర్నీ ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారు? లేదు, ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. బట్ ఏంటంటే ఆ హృదయకాలం చేసిన టీమే సేమ్ టీమ్ కొబ్బరిమట్ట కూడా చేసాం కాబట్టి సేమ్ టీం రిపీట్ అయ్యింది. ఓకే. బట్ ఆ తర్వాత ఏంటంటే నేను ఇంకా వేరే ప్రాజెక్ట్స్, ఇంకా నా జాబ్ ఇవన్నీ ఉండడం వల్ల రీజన్ ఏంటంటే నేను జాబ్ చేస్తూ ఈ మూవీస్ అన్నీ చేసేవాడిని కాబట్టి
అవతల టీం నాకు కంఫర్టబుల్గా ఉంటేనే, ఫ్లెక్సిబుల్గా ఉంటేనే నేను జాబ్ చేస్తూ షూట్ చేయగలను. వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ నాకు పరిచయమైన వ్యక్తులు కాబట్టి, నాకు ఇలా పక్కన మీటింగ్ ఉందనో, లేకపోతే ఈరోజు నేను రాలేనో, నాకు ఆఫీస్ ఉందనో సంథింగ్ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. బయట మూవీస్కి వెళ్ళినప్పుడు అదంతా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఫర్దర్గా సంపూ చేసిన మూవీస్లో నేను యాక్ట్ చేయడానికి రీజన్ అది. ఎందుకంటే బయట ప్రొడ్యూసర్స్, బయట డైరెక్టర్స్ కాబట్టి. ఓకే, మీరు ఎట్లానా రైటరు, డైరెక్టరు, సో మంచి కామెడీ సీరియల్స్ తీసారు, అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ సంపూ గారిని హీరోగా పెట్టి మీరు ఏదైనా సినిమా ప్లాన్ చేసి అలా తీసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉందండి, ఉంది. అంటే ఆ టైంకి సంపూకి డేట్స్ అవైలబిలిటీ ఉండి, అలాగే మంచి ప్రొడ్యూసర్ ఎవరైనా దొరికితే ఖచ్చితంగా సంపూతో ఒక మూవీ చేయడానికి ప్లాన్ అయితే ఉంది. ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ఒక స్టోరీ చెప్పాను నేను తనకి నచ్చింది అది. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ప్రొడ్యూసర్. ఓకే, సో మీరు తీస్తే కనుక రామ్ కామ్ తీసుకుందాం అనుకున్నారా, ఓన్లీ కామెడీ వెళ్దాం అనుకుంటున్నారా? అంటే మీ జోనర్ యాక్చువల్గా కామెడీ మీదే ఉంది కాబట్టి కామెడీలోనే వెళ్దాం అనుకుంటున్నారా? అయితే తను అన్ని రాస్తారు, తనకు రాసిన దాంట్లో ఏది బాగుండి అంటే యాక్చువల్గా ఫస్ట్ జనాలకి రీచ్ అయ్యేది ఏంటి అంటే కామెడీ అండి. ఇప్పుడు వేరే జానర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో ఆ బడ్జెట్ని బట్టి ఏంటంటే మనం యాక్షన్ మూవీస్, థ్రిల్లర్స్, గిల్లర్స్ ఇలా కాకుండా మనకున్న లిమిటెడ్ బడ్జెట్తో ఆడియన్స్కి దగ్గర అవ్వాలి అంటే ఫస్ట్ బెస్ట్ జానర్ ఏమైనా ఉంది అంటే కామెడీ. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ కామెడీ. రీజన్ ఏంటంటే మీరు ఎలాంటి మూవీ తీసుకున్నా సరదాగా ఆడియన్ థియేటర్కి వచ్చి అక్కడ కాసేపు కూర్చొని నవ్వుకుని వెళ్ళాడంటే ఆ ఫన్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇందాక మన స్టార్టింగ్లో కాన్వర్సేషన్లో సొంతం గురించి మాట్లాడారు, నువ్వు నాకు నచ్చే గురించి మాట్లాడారు. ఈ రోజుకి ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న కామెడీ అదే కదా మిమ్మల్ని ఆకట్టుకుంది. సో అలాగే వెంకటేష్ గారు సినిమా పేరంటే నువ్వు నాకు నచ్చదని చెప్తారు. ఎవర్ గ్రీన్ సినిమా. అసలు ఎన్నిసార్లు చూసినా అది బోర్ కొట్టదు. అంటే ఎట్లా అవుతూనే ఉంటది, అదే మన ఇంట్లో మనుషులు తిరిగినట్టు అనిపిస్తుంటది ఎన్నిసార్లు చూసినా సరే. అసలుకి ఆ సునీల్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ వీడు నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. మీరు కలెక్టర్ అవుతారు బాబు, మీరు కలెక్టర్ అవుతారు అసలుకి. అంటే ఎక్కడ త్రివిక్రమ్ గారు ఇదనుకోండి, బట్ ఎండ్ ఆఫ్ ది డే సో కానీ ఎగ్జాక్ట్ ఆ పడడం కూడా కామెడీ టైమింగ్ కమెడియన్స్ చేస్తారు అనుకుంటారు. బట్ నేను ఇప్పుడు వరకు చూసిన వెంకటేష్ గారికి ఉన్నంత కామెడీ టైమింగ్ ఏ హీరో దగ్గర చూడలేదు. సో మేము జనరల్గా ప్రెస్ మీట్స్ కూడా వెళ్తూ ఉంటాము, సర్వత కాన్వర్జేషన్ ఉంటా ఉంటుంది. అసలు ఎంత కూల్ చేస్తారండి అక్కడ సిచ్యువేషన్ని. అసలు ఏదైనా అడిగినా నెక్స్ట్ రేపొద్దున బోనస్ అబ్బా, బతకడం రేపు బోనస్, నువ్వు తర్వాత ఎందుకు అడుగుతావు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అదే అంటారు. అసలు మనం ఇలా పడుకొని రేపు లేసే ఉంటే అది బోనస్. ఏమంటే కష్టపడకుండా ఉండడం మనిషి తత్వం కాదు. మనం కష్టపడాలి, ఏదో ఒక దానికి పెరగలు ఎడుతూనే ఉండాలి, అంతేగాని న్యాయంగా వెళ్ళాలి. ఇవన్నీ మనము విన్నవి కొంతమంది ద్వారా, మనకు నచ్చిన వాళ్ళ ద్వారా వింటున్నాం అంతే అంతే. మనం చేసేది కూడా అదే. కొంతమంది ఏమో మరీ పరిగెడతారు, మనం పరిగెత్తకుండా కొంచెం వెళ్తున్నాం నీట్గా. మీకు జాతిరత్నాలతోనే ఒక మంచి పేరు అనేది వచ్చేసింది, బ్రాండ్ ఒక డైలాగ్ తోనే. ఎస్, అసలు అంటే చాలా మంది ఇంకొకటి కూడా ఏంటంటే జాతిరత్నాల స్టోరీ ఏం లేదు, కామెడీ మాత్రమే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే చెప్పుకుంటారు కానీ ఆ సినిమా మొదలైతే అయిపోయిన దాకా చూస్తూనే ఉంటారు. అవును, ఇప్పటికీ అదే అంటున్నారు. అది జాతిరత్నాలు వచ్చిన తర్వాతనే కదా అన్ని ఆ జోన్లోనే వస్తున్నాయి. ఇప్పుడు జనాలకు ఇష్టపడుతున్నారు. అరే ఇంటి దగ్గర అంతా, ఇంటి దగ్గర అయినా బయట అయినా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. అదేదో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయాలి కదా, అదే కదా సినిమా. ఎంజాయ్ చేయడానికే కదా. ఏదైనా డిఫరెంట్ అంటే ఉంటాయి, ఆ జోనర్ వేరు. కానీ అనుదీప్ గారిని కూడా మీరు మళ్ళీ అవుతారేమో. మామూలుగా డైలాగ్ చెప్పాను, 200-300 మంది చెప్పారంట అదే డైలాగ్. అనుదీప్ గారికి నేను స్పెషల్గా కనపడ్డాను అంతే. అయిపోయింది, మాట్లాడేశాను. ఒకసారి లోపలికి వెళ్ళి చూపించేస్తామంటారు బాగా నచ్చితే ట్యాబ్లో. సరే వెళ్ళండి అని కూర్చోమని ప్లేస్ చూపించారు, కూర్చున్నాను. ఒక వాటర్ బాటిల్ సంచి ఎప్పుడు ఉంటుంది, వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి, ఎందుకంటే మనం ఇక తిరుగుతూనే ఉంటాం కదా. ఓకే, వచ్చారు అనుదీప్ గారు అలా జేబులో చేపెట్టుకొని సింపుల్గా వచ్చారు. ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నా. అమ్మ చెప్తాను, డేట్స్ చూద్దాం మనము దగ్గరలో అన్నట్టుగా చెప్పారు. మీకు కాల్ వస్తుంది అని చెప్తే డైరెక్టర్ గారు చూపించరా అని అడిగాను. ఆయన్నే అడిగాను, డైరెక్టర్ గారికి చూపించరా అంటే నేనేంటంటే ఇలాంటి ఎన్నో ఆడిషన్లు ఇచ్చావులే అనుకుంటాం కదా. చిన్నగా నవ్వి అలాగే ఉంటాడు. అప్పుడు ఎలా ఉన్నారో నాతో ఇప్పుడు అలాగే ఉంటారు. ఎవ్వరికి అసలు మొహం కూడా చూడరు. ఆడవాళ్ళంటే భయపడతారు, కానీ నాతో ఎంత కంఫర్ట్గా ఎంత బాగుంటారు. అయితే అలా అనగానే నవ్వి నేనే అమ్మ డైరెక్టర్లో అయినా అని అడిగాడు. సారీ అని వెనక్కి తిరుగుతూ చూస్తూ పోతూ ఇంకా క్యారెక్టర్ ఇవ్వరు కదా అనుకుంటూ పోయినా. అలాంటిది
చేస్తున్నారు ఇప్పుడు, ఎంత హ్యాపీ నేను. తన టీం అందరూ నన్ను కంటిన్యూ చేస్తున్నారు, తన టీం అందరూ. తన దగ్గర వర్క్ అంటే ఏమంటారు రైటర్స్ గా వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ అయ్యారు, వాళ్ళు కూడా ఇచ్చారు. తన అండర్ లో వర్క్ చేసిన కళ్యాణ్ గారు మ్యాట్ తను ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు నేను అంటే అందీప్ గారిది ఫంకీ కూడా చేస్తున్నాను. అంటే వాళ్ళ గొప్పతనం అది, అంతే వాళ్ళ గొప్పతనం. సెట్ అయింది, మీ ఇన్నోసెన్స్ వాళ్ళకి అర్థమైంది. అంటే ఎక్కడంటే రేపు మన క్యారెక్టర్ ఎవరు కదా అది హైలైట్ కూడా. ఏంటండి నేను అలా అడిగినా నాకు ఇచ్చారు, లైఫ్ సెట్ అయిపోయింది నానా అని అంటాను అనమాట అప్పుడప్పుడు. స్టార్టింగ్ లో కాల్స్ వచ్చినప్పుడు అప్పుడు చాలా బాగుంది, థియేటర్లో మీ సీన్ చాలా బాగుంది, అమెరికాలో ఇలా అంటున్నారు ఇలా పేపర్లో చేస్తున్నారమ్మా మీది పేలిపోయింది అని చెప్తుంటారు. అలాంటిది ఆయనకే నేను అంటే అన్నాను అనమాట, చాలా గ్రేట్ అండి మీరు ఇచ్చినందుకు, చాలా హ్యాపీ నాకు. చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా లోపల, ఇలాంటి ఎన్నో కాదు కాదు అంటే దాచుంచాం అంతే, లోపల చాలా ఉన్నాయి. ఇప్పుడు కామన్ గా నేను ఒక చెప్పాను కదా, ఎప్పుడో సంచి అందులో బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వెళ్తుంటాను టికెట్ తీయడం వరకే తెలుసు ఎవరున్నారు, ఏ ఆఫీస్ ఉంది ఏముంది అదే పనిలో ఉంటాను కదా. స్టాప్ వచ్చేసింది అని దిగేసి చూస్తున్నా, స్టాప్ లేకుండానే దిగేస్తా అంటే బస్ ఆగితే దిగిపోతారా? లేదు, నా స్టాప్ వచ్చేసింది వెళ్ళిపోయినట్టుంది, వెనకాల దిగేసి లొకేషన్ కూడా చూస్తే ఎక్కడ ఉంటుంది, అక్కడెక్కడో 3-4 స్టాపుల తర్వాత మళ్ళీ బస్ ఆప్, మళ్ళీ ఇంకో బస్సే. బట్ మీరు అంత ఫన్నీగా చెప్తున్నారు కానీ నిజంగా అన్ని ఫన్నీగా ఇంటికి వెళ్ళి మా వారికి చెప్తూ తింగరదాని ఈ రోజు ఇంటికి కరెక్ట్గా వచ్చావారు అడిగేవాడు. ఆయనకు తెలుసు అలాంటి ఎన్నో, ఎప్పుడు ఫోన్లోనే ఉండి సడన్ గా ఏదైనా స్టాప్ వచ్చేసిందా అని దిగేసేదాన్ని. చాలా సార్లు జరిగేది, దిగొచ్చు కదా అని అడిగేవారు, అడిగి దిగాలి కదా అని. కండక్టర్ అండి సో రాహుల్ రామకృష్ణ గారు వీళ్ళతో కాంబినేషన్ మీకు జరిగింది కదా, సో అది ఎట్లా ఉండేది? వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండే వాళ్ళు అంటే నవీన్ పోల్శెట్టి గారు, రాహుల్ రామకృష్ణ గారు, సో అసలుకి ఎట్లా ఉంటుంది కాంబినేషన్? అన్నారు ఆ రోజు అంటే వాళ్ళు లెజెండ్సీగా నా లెక్కలో నేను చూసిన లెజెండ్స్ వాళ్ళు. నేను దర్శి గారితో చేశాను, అమ్మా అనే సంబోధిస్తాడు, చాలా బాగుంటారు. రాహుల్తో నేను ఒకటేసారి చేశాను, తన సినిమాలో వచ్చినట్టే వచ్చింది, వేరే వాళ్ళకి వచ్చేసింది, సరే ఓకే హ్యాపీ, ఏదో మనకి ఇంకో మధ్య జరగబోతుంది అంతే. నవీన్ గారితో నేను ఇంకా చేయలేదు. కానీ ఆ ముగ్గురు కాంబినేషన్లో ఉన్నప్పుడు దర్శి కొంచెం క్లోజ్, ఎందుకంటే నేను ఎంసీఏ కూడా చేశాను, అలా ఒక 2-3 సినిమాలు కలిసి చేశాం. వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు డైలాగ్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళకు నా ఇన్నోసెన్స్ కానీ ఆ డైలాగ్ను వాళ్ళు ఎన్నోసార్లు ప్రిపేర్ అయ్యి ఉంటారు. అదే నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుందా సినిమా అంతా హైలైట్ కదా అది, వాళ్ళు ఎన్నోసార్లు హోంవర్క్ చేసి ఉంటారు ఎవరి ముందర, మన అనుదీప్ గారి ముందర. అలాంటిది ఆ రోజు డైలాగ్ చెప్పగానే ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంటే ఆ సీన్ సింగిల్ టేక్ అయిపోయింది అనమాట, 15-12 లైన్లే ఉంటుంది. చాలా బాగా చేశారమ్మా అని నవీన్ గారు అనగానే ఈయన రాహుల్ అన్నారు, అమ్మ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నారు. అంటే రే అమ్మ ఉందని మనం కనపడం రే దర్శి గారు చూసేశారు కదా, ఎంసీఏలో నేను కూడా ట్రైలర్ లో వచ్చాను కదా, అమ్ముంటే మనం కనపడం రే అన్నాడు అనమాట. వాళ్ళు మామ అనుకుంటుంటారు, అంటే వాళ్ళ గొప్పతనం అది నాని గారికి అనుకోవడం కూడా వాళ్ళ గొప్పతనం. ఆ సీన్ లో నేను అలా చేసిన వెంటనే ఇక్కడికి వెళ్ళిపోయావమ్మా ఇన్ని రోజులు, అసలు ఎంత బాగా చేస్తున్నావు అని మనకు అదే రామకృష్ణ అనడం, నవీన్ గారు చాలా బాగా చేశారమ్మా నిజంగా, ఇట్లా సీన్ వివరించగానే చేసేసారమ్మా ఎంత బాగుంది అంటే, లేదు నన్ను ఆడిషన్లు ఇచ్చింది ఇక్కడ ఇస్తారని నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు ఏం చేసి రే చింటూ మార్చలేదా డైలాగ్, నాకు తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు, నేను ఆడిషన్లో చేసిన డైలాగే అక్కడ వచ్చింది. చాలా వరకు నాకు అనేది జరుగుతుంది, మామూలుగా కాదు అసలు, అది ఎంత అదృష్టం కూడా. ఈ మధ్యలో కొంచెం భయం అయిపోయి ఒక 20 లైన్లు డైలాగ్ వచ్చింది నాకు, బాబా ఇదే ఇస్తారేమో అని ఫోటో తీసుకొని వస్తాను, ప్రిపేర్ అయిపోదాం పరిస్థితి. చాలా సినిమాలు చేయాలి నాకు. ఓకే చాలా బాగా అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి క్యారెక్టర్ పిలిచారు కాబట్టి అదే డైలాగ్ వస్తుంది నాకు, అది నన్ను లైవ్ లో చూస్తున్నారు వాళ్ళు. సో దీంట్లో ఎంసీఏలో కూడా అసలు మామూలుగా కాదు, నేను మర్చిపోలేను ఆ చేసిన మీరు చిన్న సీన్ అయినా పని మనిషి వచ్చింది అని చెప్పి నాని గారు చాలా ఇన్నోసెంట్ గా, అది మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. ఇట్లా పెట్టుకొని ఒకే డైలాగ్ తో ఫేమస్ అయిపోయినంటే అదే మరి ఇట్లా పెట్టుకొని అర్థమైంది అంట అనమాట. ఆ ఒక్క ముట్టే నేను వేరే సినిమాలో ఊటీలో ఉన్నాను, కో డైరెక్టర్ గారు తను
అర్థమైంది అన్నారు. ఏం అర్థమైంది దీనికి అనుకున్నాను. చాలా ఇన్నోసెంట్ అండి, ఇప్పుడు అనుకోవడం కాదు, అంత నాలెడ్జ్ లేదు. నేను ఉన్నది ఊటీలో షూటింగ్ బిజీలో ఉన్నాను, నా పని గడుకు వస్తాను నా పక్క నుంచి. అర్థమైంది అంటే ఈయనకేం అర్థమైంది నాయన అనుకున్నాను. లాస్ట్కు సార్ అర్థమైంది అంటుంటే భయం అవుతుంది, ఏం అర్థమైంది సార్ అని అడిగితే ట్రైలర్ వచ్చింది చూడలా ఎంసీ అదరగొట్టావుగా అన్నారు. అవునండి ట్రైలర్లో ఉన్నాను అప్పుడు చూసుకున్నాను అనమాట. అంటే అంత ఇన్నోసెంట్గా ఆ క్యారెక్టర్ బాగుంది అని వేణు శ్రీరామ్ గారు పెట్టడమే గ్రేట్. నిజంగా చెప్తున్నా, ఎంసీఏ కనుక పడి ఉండకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. తిరిగి మనకు రాదులే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ విషయం నేను దిల్ రాజు గారికి కూడా చెప్దాం అనుకున్నాను. ఎప్పుడో కలుస్తారులే ఫ్యూచర్లో, ఏదో ఒక రోజు ఏదో ఒక సినిమా చేస్తాం, మొత్తానికి వెళ్ళిపోము అలా అనుకున్నాను. కానీ కాస్టేజ్ మీద నేను దిల్ రాజు గారితో చెప్పుకున్నాను లైవ్లో, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, మన సినిమా వల్ల నేను ఉన్నాను ఇండస్ట్రీలో అని, మీ వల్లే నేను ఇండస్ట్రీలో ఉన్నానని. అంటే ఈవిడ గురించి ఒక విషయం చెప్పాలండి. మేము షూట్ చేసినప్పుడు మిగిలిన సీన్స్ మిగిలిన ఆర్టిస్టులతో షూట్ చేస్తున్నప్పుడు ఒక 3 scenes మ్యాక్స్ 4 scenes అలా షూట్ చేసేవాళ్ళం. బట్ కానీ వీళ్ళ కాంబినేషన్ ఈవిడ అండ్ రామచంద్రరావు గారు ఈవిడ హస్బెండ్ క్యారెక్టర్ డేకి మేము 7 to 8 scenes చేసేవాళ్ళు అండి. సీన్లు ఎలా పరిగెత్తిచ్చేవాళ్ళు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఏమేమి సీన్లు వీళ్ళే ఉన్నాయి అడిగి స్క్రిప్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూసుకుని, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకూడదు వీళ్ళకి, మన వల్ల టైం ఎక్కడ వేస్ట్ అవ్వకూడదని. మీరు ఈ రోజున చూస్తే మా సిరీస్లో ఫస్ట్ జనాలకి నచ్చేది ఆకట్టుకునే సీన్స్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళ కాంబినేషన్లో ఉన్న సీన్స్. అవును అంటే వీళ్ళ డెడికేషన్ జోక్గా చెప్తా, నేను ఇంటి దగ్గర చేసినవి ఇవన్నీ ఇక్కడ మాట్లాడుతుంటాను మీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. అవునా ఏంటి మీ ఫ్రెండేగా బాగుందా ఎలా ఉందంటే, ఇచ్చాడయ్యా ఒక కట్టించి పంపించాడు, ఇంకా నిద్రపోయేది లేదు. తీసుకెళ్ళారు మరి అన్ని తీసుకెళ్ళారు సీన్లు. ఏదో పొరపాటున సార్ అజయ్ గారు మీకు ఇబ్బంది కలగకూడదు స్క్రిప్ట్ ఇచ్చేయరా అంటే ఎంత కట్టిచ్చాడయ్యా, ఏం లేదు దేడి కింద పెట్టుకొని పడుకోవాలి లేచి, అవును డైలాగ్ తర్వాత ఏముంది ఓకే నువ్వు ఇంక పడుకోవా అని అడిగాడు బాయ్. 4 రోజుల స్క్రిప్ట్ అమ్మా ఇంత లావు కట్ట. అంటే ఇప్పుడు ఈవిడ మూవీస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఈవిడికి మంచి పేరు వచ్చేసింది. అలాంటిది మూవీస్ నుంచి వెనక్కి వచ్చి యూట్యూబ్కి చేయాలి అని అంటే జనరల్గా ఎవరు చేయరు. బట్ కానీ వీళ్ళు గొప్పతనం ఏంటంటే, అజయ్ గారు నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను, అది యూట్యూబా సినిమానా ఓటీటీ ఇది నేను ఆలోచించట్లేదు. అది నాకు ఏదైనా ఆ స్క్రీన్ స్పేస్ ఏదైనా కూడా నాకు అంతా ఈక్వలే. కోట్లు పెట్టి తీసే పెద్ద బడ్జెట్ మూవీలో పెద్ద హీరోతో చేసినా నేను అంతే ఎఫర్ట్ పెడతాను, చిన్న ప్రాజెక్ట్ అన్నా కూడా నేను అంతే ఎఫర్ట్ పెడతాను అన్నప్పుడు నాకు అది చాలా బాగా అనిపించింది. నాకేంటంటే ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ టు మీ. అరే మనకి ఇంత పెద్ద ఆర్టిస్టులు దొరికారు మన దానికి, అండ్ ఎంత పెద్ద ఆర్టిస్టులు దొరికారో అంతకన్నా పెద్ద మనసు ఉందాం అనేది నాకు బాగా అనిపించింది. అండ్ రెండోది వీళ్ళు దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదండి, వచ్చారా ఇప్పుడు డైలాగ్ ఏంటమ్మా చెప్పు అంటే మనకు టైం ఉండదు కదా, అక్కడ కూర్చొని మళ్ళీ చదవడానికి టైం తీసుకుంటే టైం వేస్ట్ కదా. ఇమ్మీడియట్ షార్ట్ రెడీ అనగానే ఓకే శారీ చేంజ్ కథం షార్ట్ రెడీ అంతే. చాలా చెప్తున్నాను కదా మీకు 7 to 8 scenes చేసేవాళ్ళం పర్ డే అనేది. సో కాంబినేషన్లో ఇంక ఈవిడ హార్డ్లీ 5 minutes తీసుకునేవారండి కాస్ట్యూమ్ చేంజ్కి, జస్ట్ 5 minutes. చాలా మంది షాక్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఇప్పుడు షాక్ అవుతున్నాను. అంటే జనరల్గా ఒక 2-3 scenesకే చాలా టఫ్. సో నాకు ఐడియా ఉంది, అంటే నేను ఆర్టిస్ట్ ఏం కాదు కానీ, బట్ నాకు సినిమా ఎన్ని సీన్స్ అయితే ఒక వెబ్ సిరీస్ అయితే ఎన్ని సీన్లు అయితే అనేది ఒక జనరల్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మేము సెట్ విజిట్స్కి వెళ్తూ ఉంటాము, చాలామంది డైరెక్టర్స్ ఇట్లా ఇలాంటి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుతుంటాం ఈరోజు అబ్బా 2 సీన్లే పడినాయి, చాలా వేస్ట్ అయిపోయింది అబ్బా, కాల్ షీట్ 2 వేస్ట్ అయిపోయినాయి, లేదంటే ఈరోజు మొత్తానికి రెంట్ కట్టాను బట్ వేస్ట్ అయిపోయింది, ఇట్లా అని జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. సో మీరు ఒకేసారి 4-5 scenes అంటే కాస్ట్యూమ్స్ ఏ టైంలో చేంజ్ చేశారు? 7-8 ఫస్ట్ డే 8 సెకండ్ డే 9. నేనే షాక్ అయ్యాను, ఏంటి డబ్బింగ్ చెప్పాను కదా మేడం ఈరోజు మీకోసం 5 hours డబ్బింగ్ పెట్టామంటే, ఏంటి అంత చేశానా అనుకున్నా. నేను చేసింది మర్చిపోయాను. అంటే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటాం కదా, అసలు ఇన్ని డైలాగ్స్ చెప్పానా అని, గంటలో చెప్పేస్తా 2 గంటలో చెప్పేస్తా అనుకున్నా. నిజంగా 5 hours అంటే ఓకే నేను తగ్గించి చెప్పేశాను, కానీ వీళ్ళు షాక్ అయ్యారు, ఇంత తక్కువ టైంలో చెప్పారు మీరు అనేసి. 5 నుంచి 6 గంటలు పెట్టుకున్నారండి నాకు స్క్రిప్ట్. అన్ని డైలాగులు ఉన్నాయి, చిన్న ఎక్స్ప్రెషన్స్. ఈయనకు చాలా అలాగే ఇష్టం, ఎక్స్ప్రెషన్స్తో ఇష్టం. డైలాగ్ చెప్పారా వచ్చేసారా అలా ఇష్టం ఉండదు. తను గెస్ట్ చేసింది రైటర్గా డైరెక్టర్గా, తను గెస్ట్ చేసింది
మన ట్రాక్ మస్తు హిట్ అవుతుంది అన్నారు. ప్రభు గారు స్టేజ్ మీదే చెప్పారు, నా డైలాగ్ చెప్పారు, సాఫ్ట్వేర్ మదర్స్ సాఫ్ట్ గానే వండుతాలేరా ఇప్పటి నుండి. ఎవడెంత innocent గా చెప్పిందండి అన్న సైడ్ చూపించారు. కాదు మరి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు ఫాదర్, మరి ఓవర్ యాక్షన్ సంథింగ్ డైలాగ్ అంటే డైలాగ్ రామచంద్ర గారి డైలాగ్, రామచంద్ర గారి డైలాగ్ అదే ఓవర్ యాక్షన్ అంటే దీన్ని మరీ ఓవర్ యాక్షన్. అంటే అక్కడ ఫుడ్ పెడుతున్నప్పుడు అప్పుడు డైలాగ్ వేస్తాను అనమాట, ఏంటి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే సాఫ్ట్ గా తింటారు కానీ ఇలా హార్డ్ గా ఉంటుంది, ఇలా హార్డ్ గా ఉండేవి అంటే అప్పుడు ఇవిడ అంటారు అనమాట, నుంచి అన్ని సాఫ్ట్ గానే వండుతానులే అంటారు. నేను చూసాను ఆ ఎక్స్ప్రెషన్ చూసి, బేసిక్లీ నచ్చేదే ఆ ఎక్స్ప్రెషన్. చిన్న అంటే ఒకటే డైలాగ్ చెప్పడం కాకుండా ఆ ఎక్స్ప్రెషన్ కూడా నాకు మా ఎంజాయ్మెంట్ చూసి కుళ్ళుకునేవారు. మా హస్బెండ్ క్యారెక్టర్ తను అక్కడ ఎలా ఉన్నారు, ఆఫ్ స్క్రీన్ కూడా చూస్తూ ఉండేవాడు మా ఇద్దరిని. ఇంత ఎంజాయ్గా ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉన్నారు మీరు, కొంచెం చెప్పండి అయ్యా అనేవారు. అలవాటైపోద్ది సార్, నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నెక్స్ట్ సిరీస్ కల్లా అలవాటైపోద్ది. ఏంటి ఏమో అన్నారండి చెప్పండి మళ్ళీ అంటే ఏదైనా ఒకటిసారి చెప్తారు, రెండోసారి చెప్పమనేదండి, మళ్ళీ ఏదో అన్నారండి అనేవాడు. పాపం ఈవిడ ఒక డైలాగ్ వేస్తే దాని వెనకాల ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనకి అర్థం అవడానికి 1-2 గంటలు పట్టింది. ఆ తర్వాత నవ్వుకునేవాడు, సరే ఎందుకు నవ్వుతున్నారు సార్ అంటే, మీరు అప్పుడు చెప్పారు కదా ఇప్పుడు నవ్వాను అనేవాడు. ఏంటి సార్ మీరు ఎంత లాగేనా అంటే, నాకు ఎక్కడ చాలా టైం పడుతుందమ్మా, నాకు అర్థం కావట్లేదు మీరు లాంగ్వేజ్. ఈవిడ స్పీడ్ అందుకోవడం కష్టం. బో రేపు పొద్దున మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా వచ్చిందంటే నెక్స్ట్ ఉండేలాగా చూస్తాను నా చుట్టూ ఉన్న వాళ్ళని. పాజిటివ్ వైపు, పాజిటివ్. అసలు నేను వచ్చానంటే పాజిటివ్ అనే అంటారు చాలా మంది. మీరు వచ్చిన దగ్గర నుంచి మేము అసలుకి నవ్వి నాకు హెడేక్ వస్తుంది. నేను చెప్పానా ఇంకోసారి ఇంటర్వ్యూ అంటే ఇదంతా నొప్పి పెడుతుందా? అవును, ఇక్కడ నుంచి ఇది మొత్తం నాకు నవ్వి బుగ్గల నొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది. అంటే ఫస్ట్ టైం నవ్వితో కూడా హెడేక్ వస్తుంది, నెక్స్ట్ టైం నుంచి అసలు నాకు. మీకు గుర్తుందా బొమ్మరిల్లు భాస్కర్ గారు మరి ఎందుకు ఇచ్చారు? ఇలా స్పెషల్ గా ఉంటేనే ఇస్తారు. లేదు, బొమ్మరిల్లు భాస్కర్ గారికి మీరు బొమ్మరిల్లో డైలాగే చెప్పి మళ్ళీ ఆయన కార్ దగ్గరగానే నమస్తే సార్ అని చెప్పి పైన ఆడిషన్ అమ్మా వెళ్ళండి అనగానే సో ఇన్నోసెంట్కి వెళ్ళి సత్తి కాఫీ అని చెప్పి ఒక డైలాగ్ చెప్పారు కదా. సో ఘోరంగా ఎవరు చెప్పారమ్మా నీకు? సో ఇలాంటి కదా సినిమా ఎవరిది, డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఏంటి, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. నాకు క్యారెక్టర్ కావాలి, నా క్యారెక్టర్ బాగుండాలి. చెప్పు లేదు. అసలు ఆవిడకి ఇదేం ఉండదండి బ్రెయిన్ లో, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అది మాత్రం అంతే. సరే ఇప్పుడు డైరెక్టర్ గారు ఏం చెప్పారు చేసేస్తాను. సరే ఇంటర్వ్యూకి కళ్ళల్లోకి చూస్తాను, ఏం చెప్తున్నారు అదే చేస్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి. సరే సరే వచ్చి కూర్చో. మనం ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తున్నామండి? నా పేరు ఉమా అండి. లేదు, మీరు మీ పేరు నేను చూస్తున్నాను. శ్యామలాదేవి గారిని ఇంటర్వ్యూ చేశారు, అది పంపించారు చాలు నాకు. కానీ కడమదంతా చూడలేదు నేను. ఆవిడ మీరు నా పేరు శ్యామలాదేవి గారిని మిమ్మల్ని మాత్రమే చూశాను. అక్కడ చాలా ఏంటి సార్ అని అడిగాను. ఇలా చెప్తాను చెప్పండి, నాకేంటి భయం అన్నాను నేను. మిమ్మల్ని నమ్మొచ్చాను. అంత పెద్ద బోర్డు పెట్టుకొని 6 floors బిల్డింగ్ పెట్టుకొని మేము ఇంత పెద్ద బోర్డులు పెట్టుకుంటే. ఇంకోటి తెలుసా, ఇన్నోసెంట్ అంటారా బుర్ర తక్కువ పర్లేదు రన్నేది. ఇంకా అయ్యో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఛానల్ ఏంటని అడగలేదు నన్ను. లేదు, కిందకు వచ్చి కాల్ చేసి అజయ్ గారు వచ్చేసారా అని అడిగాను. నేను అప్పుడు వచ్చానండి మీకోసం వెయిట్ చేస్తున్నాను. సార్ ఎక్కడ సార్ ఇది అని అడిగితే ఏదో షాప్ పేరు నేను చెప్తే మన ఛానల్ పేరే చెప్పారు ఈయన. వచ్చి మరి సార్ ఏంటి సార్ ఛానల్ అని అడిగితే అలా ఉంటుంది. అది నేను సూపర్. అసలు గుడ్డిగా వెళ్ళిపోతాను, ఒకరిని నమ్మానంటే గుడ్డిగా వెళ్ళిపోతాను అంతే. ఎస్, మీ బాండింగ్ చాలా తెలుస్తుంది. సో నాకు బాగా అనిపించింది ఏంటంటే వాళ్ళ ఆవిడ గొప్పతనం అండి అదంతా. సో కరెక్ట్ గా డ్రైవ్ చేసే పర్సన్ అంటే అట్లా కాదు గుడ్డిగా అంటే ఈజీగా. వాళ్ళ ఆవిడ గొప్పతనం ఎందుకంటే ఆవిడ చాలా పాజిటివ్, చాలా టాలెంటెడ్. ఆవిడ జాబ్ చేస్తారు, ఆవిడ క్లాసికల్ డాన్సరు, ఆవిడ ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఈయన ఇలా హ్యాపీగా ఉన్నారంటే కారణం వాళ్ళ ఆవిడ. నేను ఇలా హ్యాపీగా ఉన్నానంటే కారణం మా ఆయన. మేమేం మాట్లాడినా ఇంటర్వ్యూలో నా గురించి ఆవిడ చెప్తుంది కానీ నువ్వేం చెప్పలేదు. సాయంత్రం వారికి ఇంటికి వస్తారులే అనుకుంటుంది అలా ఆవిడ, సాయంత్రం వారికి ఇంటికి వస్తారులే అని మా ఆయన అనుకుంటారు. సో అలా అని కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు మా వెనకాల. ఎస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా మీరైనా మేమైనా ఇక్కడ వరకు వచ్చేది. సో నేనేమంటాను అంటే మీరు అన్నారు కదా నేను గుడ్డిగా నమ్మేసి ఇట్లా వస్తాను.
సో తిను చాలా ఐ మీన్ నాకు బాగా అనిపించింది ఏంటంటే, నేను ఒక ఫ్యూ డేస్ నుంచి తనతో కాన్వర్జేషను. సో ఒక మనిషి ప్రాబ్లమ్ని ఎట్లా ఐ మీన్ అర్థం చేసుకోవచ్చు, దాన్ని కరెక్ట్ వేలో ఒక డ్రైవ్లో ఎట్లా తీసుకెళ్ళొచ్చు, సో అది ఒకవేళ వర్కౌట్ కాకపోయినా కూడా దాన్ని క్లియర్గా ఎలా చెప్పొచ్చు. సో ఆ విషయంలో ఒక డైరెక్టర్ నాకు కనిపించారు. ఒక డైరెక్టర్ అంటే నాకు ఆర్టిస్ట్ కన్నా కూడా ఓకే ఫైన్, ఆర్టిస్ట్ అది అందరూ ఆయనకి ప్యాషన్ వచ్చారు. బట్ నాకేమనిపించిందంటే ఆయన డైరెక్టర్గా ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అనిపించింది. అంటే అది ఆయనకు కూడా చెప్పలేదు. అంటున్నారు పైనుంచి ఎప్పుడైనా తదాసు దేవతలు ఉంటారు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది అంటే వెళ్తారు. కానీ నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి నేను ఫ్రెండ్షిప్ చేశాను. నాకు నచ్చని వాళ్ళకి నేను గుడ్ మార్నింగ్ కూడా పెట్టను. గుడ్ మార్నింగ్ పెడితే రిప్లై కూడా ఇవ్వను. అవసరం లేదు. 10,000 కాంటాక్ట్లు ఉన్నాయి అమ్మ, ఇంకా పెరిగి ఉంటాయి. ఇప్పుడు సగం మందికే పెడతాను. నా చుట్టూ ఆడవాళ్ళు అయితే అసలే ఉండరు, నిజం చెప్తున్నా. అంటే ఆడవాళ్ళు చెడ్డోళ్ళ ఇవన్నీ వద్దు, నాకు వద్దంతే. ఎందుకంటే తిన్నారా, పడుకున్నారా, తొంగున్నారా ఇవన్నీ ఎందుకమ్మా. వాళ్ళు మనం షూట్ చేసామంటే అప్రిషియేట్ చేయాలి, చేయరు, కుళ్ళు ఉంటుంది. నా ఏజ్కి నేను చేసే స్నేహం కాంపిటీషన్, నేను చేసే స్నేహం ఒక అంకుల్స్, తమ్ముళ్ళు. thumbnails ఎలాంటివి పెట్టకండి, పేరులో ఉంటుంది. నేను చేసే స్నేహం చెప్తున్నా. నా కాంటాక్ట్ లిస్ట్లో కానీ చాలా వరకు నేను ఎక్కువ ఎవరితో గుడ్ మార్నింగ్లు ఉన్నాయి అంటే నా ఏజ్తో సంబంధం నేను వాళ్ళతో ఉంటాను. చాలా మంది నాకేదన్నా చెప్పొచ్చు కదా అని అంటారు తప్ప నువ్వు ఎలా వెళ్ళావని ఎవరు అడగరమ్మా. నేను చెప్పేది అది, అర్థమైందా? చెప్పొచ్చు కదా. నాకు వచ్చే కాల్స్ అన్ని నా డ్రెస్సులు చూసి, నా జ్యువెలరీ చూసి, నా మేకప్ చూసి, నేను 2-3 నెలలకు ఒక 5-6 వేలు 10,000 పెట్టుకుంటా మేకప్కి. నేను సంపాదించిన దాంట్లో నేను ఏ ఎంజాయ్ చేయలే, ఏ టూర్లు వెళ్ళలే. అంటే దేవుళ్ళు తిరుగుతా అంతవరకు. ఎందుకంటే నాకు ఇష్టం, నేను నమ్ముతా. ఆ పాజిటివిటీ నా దగ్గర ఉండాలి కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవుతా. నేను దేవుడిని నమ్ముతా, పాజిటివ్గా ఉంటా. కానీ అసలు ప్రతి ఒక్కరు ఒక 2,000 ఇవ్వచ్చు కదా. సునీత గారు మీ బ్యాంకులో ఒక 2,000 ఉన్నాయా అడిగే పద్ధతి చాలా బాగుంటుంది అబ్బా, నాకు నచ్చుతుంది వాళ్ళది. సునీత గారు 2,000 ఉన్నాయా బ్యాంకులో అంటే చెప్పండి, ఎందుకండి అని అడుగుతాం కదా. తెలియక ఫస్ట్ టైము ఎందుకండి అని అడిగితే రేపు ఇచ్చేస్తాను వేసారా. నేను 2,000 నీకు ఇస్తే రేపు నేనేం చేయాలి. దీనిలో కూడా కామెడీ ఏంటండి బాబు, ఇంత సీరియస్నెస్ లో కూడా. అవునా, ఓకేనండి, రేపు కాల్ చేయాలి. నా దగ్గర లేవని చెప్పండి. నేను ఉంటాయండి, ఉండకుండా ఉంటాయా 2,000 కూడా టైం వస్తే. ఒక్కోసారి 500 లేని పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత సంగతి వాళ్ళు అడిగే పద్ధతి బాగుంటది. లేదు స్టేటస్ పెట్టామా కథ తాయి తీసుకొని తిరుగుతున్నానండి. ఎక్కడ చెప్పాయో నజర్ 2 నెలలు అయిందిరా క్యారెక్టర్ రాగా, ఏమైందిరా అని అడిగితే ఎవరికి ఫోన్ చేసిన వారికి నజరమ్మా ఎదురా నజరు స్టేటస్ పెట్టడమే మానేశానమ్మా భయపడి. స్టేటస్ అంటే భయం. నా స్టేటస్ కనీసం 2,000 మంది చూస్తారు. భయం అవుతుంది స్టేటస్ పెట్టాలంటే. పెట్టిన వాళ్ళు ఊరుకోండరమ్మా బాగుందనరు. నాకు చెప్పచ్చు కదా, అన్నీ నువ్వు యూజ్ చేసుకో క్యారెక్టర్లు. ఊరియం నువ్వు చేయకపోతే నాకు చెప్పు, నేను 50-40 ఆడిషన్లు చేస్తే ఒక సినిమా వచ్చింది, నేను చేయకపోతే నీకెందుకు ఇస్తారు క్యారెక్టర్. అంటే సీరియస్నెస్ ని కూడా ఎంత కామెడీగా చూపిస్తారంటే డెఫినెట్ గా హార్డ్ వర్క్ నమ్మరు ఎవరు, ఈజీగా వచ్చేది నమ్ముతారు. కాబట్టి నాతో పాటు చాలా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సార్ ముందర చెప్పడానికి కానీ మీ ముందర చెప్పడానికి ఎవరు అందరూ విన్నా కొంతమంది అయినా బాగుపడతారని చెప్తున్నా అంతే. అంటే నేను కష్టపడ్డానని చెప్పట్లేదు, నేను ఏదో చెప్తే కొంతమంది బాగుపడ్డా చాలు. నేను అసలు కొన్ని 100 ఆడిషన్స్కి వెళ్తా, అందులో నాకు 1-2 వస్తాయి. కనీసం నేను సంపాదించిన సంపాదన రోడ్డు మీదనే పోతుంది. కానీ నేను సెలబ్రిటీ అవ్వాలి, ఏదో ఒకరోజు నా కష్టం కనపడుతుంది, నాకు ఏదో ఒకరోజు తిండికి వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇన్కమ్. కానీ అదంతా తెలియదు జనాలకి. నాతో పాటు ఒక 50 మంది 40 మంది తిరిగేవారు మామూలుగా అడ్రస్లు చెప్పుకొని. మహా అంటే ఒక 3-4 లేరు నా స్టేజ్లో. ఇంకా కంపెనీ ఆర్టిస్ట్గానే ఉన్నారు. అది నేను తప్పుగానట్లా, వాళ్ళు కష్టపడడానికి ప్లస్ ముందుకెళ్ళడానికి ఆలోచించట్లేదు. కొంతమంది అన్నా బాగుపడితే బాగుండు. ఆడిషన్స్కి వెళ్ళాలి అంటే వెళ్ళరు. ఎవరైనా చెప్తే బాగుండు, ఎవరైనా చెప్తే ఎక్కడ ఉంటుంది, పొట్టుచీరలు కట్టుకొని ఇటు నించున్న క్యారెక్టర్లే వస్తుంది. పట్టు చీరలు కట్టుకొని నించిన క్యారెక్టరే ఇస్తారబ్బా. పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు డైరెక్టర్ గారు ఎవరో తెలియదు, గీతా ఆర్ట్స్ అనేసి వెళ్ళాను. వెళ్ళి చూస్తే నాకు తెలీదు భాస్కర్ గారు మీరు అన్నట్టు. తను అలా వెళ్తా ఉంటే ఎక్కడో చూసాను, డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళాను బొమ్మరిల్లు భాస్కర్ గారికి. అలాంటిది ఆయన మెప్పును నేను పొందాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్నోసెంట్ ఇట్లా ఒక
క్యారెక్టర్ చేయండి అంటే జెనీలియా గారి క్యారెక్టర్ చేశాను. నా ఏజ్కి సంబంధం లేదమ్మా, భయపడద్దు, చాలా భయంకరంగా ఉంది. ఊహించుకోకు. కానీ జెనీలియా గారి క్యారెక్టర్ ఎట్లా చేస్తారు చెప్పండి ఒకసారి, ప్రేక్షకుల కోరిక మేరకు. అందరూ నేర్చేసుకుంటారు, అందరు నేర్చుకుంటారంట. చూసారా సార్ డబుల్ యాక్షన్ కొత్తగానే చేస్తాం. ఎప్పుడో ఒకసారి చేసింది ఇంకోసారి కాపీ పెట్టం అంతే. ఎందుకంటే ఈ సినిమా నుండి ఇంకో సినిమాకి మెయిల్ ఐడి ద్వారా వెళ్ళిపోతాయి మన యాక్టింగ్ అన్ని. అయితే అక్కడ క్యారెక్టర్ ఇన్నోసెంట్, కొంచెం గడసరి అని చెప్పారు. ఏం లే, తను ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు జెనీలియా గారు అట్లా డిఫరెంట్గా 2-3 సీన్లలో ఉంటారు కదా. ఏంటి అక్క బాగున్నావా, అయ్యో బాగా రాలేదేంటి, అయ్యో వీళ్ళని తీసుకురాలేదేంటి అక్క అడిగి, ఏ సత్తి కాఫీ అంకుల్కి షుగర్లెస్ అన్నారు. అలాగే ఇలా చూసి 1 నిమిషం ఉండండి అన్నారు. ఓహో సెలెక్ట్ అయితే అనుకున్నా. 1 నిమిషం ఉండండి అన్నారంటే నాకు ఎనర్జీ. ఓకే పర్లేదు, డైరెక్టర్ గారి దాకా వెళ్తుంది అనమాట నా డైలాగ్ అనుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి చేయండి అన్నారు, కొంచెం గడసరిగా. అది కూడా చేశాను. అప్పుడు కూడా ఆయన డైలాగే చేశాను, ఆయనదే చేశాను. సూపర్. ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చుంటారు కదా, అప్పుడు అంకుల్స్ అని మాట్లాడుతుంది కదా. ఏ అబ్బాయి పేరు ఏదో ఉంటుంది, సిద్ధార్థ్ గారు ఏదో పిలిచి సిద్ధు అంకుల్స్ వచ్చారు అంటారు చూడండి. అది కొంచెం మోడ్యులేషన్ గా నేను వేరే డైలాగ్ వేసి చేశాను అనమాట. అది కూడా జెనీలియా గారి డైలాగ్ చేసేసారు కంటే డమాల్ అట్లా ఫ్లాట్ అయిపోయారు. 20 days వర్క్ చేశాను నేను. ఎవరు హీరో గారు అఖిల్ గారు మేనత క్యారెక్టర్ చేశాను. అసలు నా రేంజే కాదు నాకు తెలుసు, కానీ నా ఎక్స్ప్రెషన్స్ కోసం పిలిచి ఇచ్చారు. గీతా ఆర్ట్స్ చాలా హ్యాపీ. మొన్న ఒక్క సినిమా మిస్ అయ్యాను నేను, మదర్ క్యారెక్టర్ పిలిచారు. నేను వేరే సినిమా సితారాలో ఉండడం వల్ల ఒకే ఒక్క డేట్ వల్ల హీరోయిన్ మదర్ మిస్ అయ్యాను. నేను మిస్ అయ్యాను అని అనుకోని ఇంకేదో పెద్దది ఉంది నాకు గీతా ఆర్ట్స్లో. నేను అప్పుడు చేశానైతే అప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సునీత గారు, మనం మళ్ళీ చేద్దాం. ఎంత రెస్పెక్ట్గా సునీత గారు అని అంటారు అంతే. ఇంకోటి కొంచెం బాగా తర్వాత చెప్తాను. లేదు ఇప్పుడే చెప్పాలి, నాకు ఇప్పుడే చెప్పాలి. లేదు నాకు ఇప్పుడే చెప్పాలి. అయితే బొమ్మరిల్లు భాస్కర్ గారు ఏంటంటే నెక్స్ట్ ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పారు. జాక్లో పిలిచి ఇచ్చారు. చాలా బాగుంటుంది క్యారెక్టర్ కూడా, చాలా బాగుంది, చేసేసాను. కామన్గా జనాలు చెప్పండి, అందుకే కదా మేము వెయిటింగ్. నేను మర్చిపోయా, నిజంగా మర్చిపోయా. చెప్పే లోపే కామెడీ చాలా బాగుండే, మర్చిపోయా. ఏంటి సార్ ఇది, ఏది యాక్టింగ్ ఏది రియాక్టింగ్ తెలుసుకోలేకపోతున్నాం. నిమిషానికి ఒక ట్విస్ట్. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏం చెప్పాను చెప్పండి, గుర్తొస్తుంది. అంటే జాక్ సినిమా అని చెప్పారు. మేనత్త క్యారెక్టర్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు. అఖిల్ గారికి మేనత్త క్యారెక్టర్ అన్నారు. ఈవిడికి నేను ఒక సీన్ చెప్పిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే వేరే సీన్ ప్రిపేర్ అయిపోయింది. వచ్చిన తర్వాత యాక్షన్ చెప్తే ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, ఈవిడ ఏదో డైలాగ్ చెప్తుంది, అర్థం కావట్లేదు, ఎక్కడ సింక్ లేదు ఏంటి. చాలా సీరియస్ ఆయనకే మా మీద అంత కాన్ఫిడెంట్ చూసేసి, అవును అసలు ఏంటి ఏంటి స్క్రిప్ట్ ఏంటి అన్నాడు. చూసి ఆయన ఒక సీన్ ఈవిడ ఒక సీన్. అదేంటండి ఈ సీన్ కదా, మీరు ఇన్ని సీన్లు ఇస్తే ఇన్ని సీన్లు చేస్తుంటే ఎలా గుర్తుండదండి. డైరెక్టర్కే ఇన్ని సీన్లు ఒకటే రోజు చెప్పితే ఏ సీన్ ప్రిపేర్ అయినా ఎవరికి తెలుసు. ఆయన అయితే ఇట్లా స్క్రిప్ట్ పట్టుకుని పటా కొట్టేసుకోండి, ఏంటా చేయగారు ఇది జోగ్గానే అన్ని నువ్వు అనేవాడు. ఎన్నో పెడుతున్నాయిరా తల్లి, పర్లేదు మీ ఆవిడ చెండు మర్రా తల్లి, ఆవిడ చాలా మంచిదండి అనేవాడు. మరి మా ఆయన మంచోడు కాదు, మా ఆయన కూడా మంచోడే. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడండి, చాలా బాగుంటది. రామచంద్ర గారు నిజంగా ఎంత పాజిటివ్ గా తీసుకునేవాడు, మాతో కలిసిపోయేవాడు. మా ఏజ్ తో అంటే ఇది చూస్తాడు ఇప్పుడు. అలాగే చూసేవాడు, ఏం మాట్లాడినా ఎలా చూసేవాడు అంటే నేను నీకన్నా పెద్దదాన్ని అనేదాన్ని, కొడుకు క్యారెక్టర్ వేస్తున్నాను బిల్డప్ కొట్టకనేదాన్ని. అస్సలు గ్యాప్ ఉండదు కదండి, నేను కట్ చెప్పాలంటే భయం వేసేది, ఎందుకంటే ఆ తర్వాత నెక్స్ట్ ఏం డైలాగ్ పడతాయి. ఈ రోజంతా మాట్లాడింది ఒక సినిమా తీయొచ్చారు వాడు.
ఇక్కడ ఒక 4 ఎపిసోడ్లు చేయొచ్చేమో అనిపించింది నాకే. అక్కడ సినిమా అండంలో అస్సలు తప్పలేదండి బాబు. ఇక్కడ ఒక 4 ఎపిసోడ్లు చేసేయచ్చేమో అనిపించింది నాకు ఒక ఎపిసోడ్ ఇంటర్వ్యూకి. కెమెరా ఇలా ఆఫ్ అయితే బేబచ్చం కెమెరా ఉన్నంత సేపే పర్ఫెక్ట్ గా ఉంటాం. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండాలి. నాకు ఎవరన్నా మాట్లాడారంటే పర్లేదు, పేమెంట్ ఇస్తున్నారు కదా కూర్చోండి అంటే అలాగే ఉంటుంది. మనం ఎందుకు వచ్చాం? కెమెరా ముందర వర్క్ చేయడానికి. ఆ పని అయిపోయిన తర్వాత ఇంకేమైనా చేయండి. క్యారవాన్ ఇచ్చారా, వెళ్ళండి. ఇవ్వలేదా చెప్పండి, మేనేజర్ గారితో మాట్లాడతానంటాను తిక్కలేసిందంటే. మరి వాళ్ళకి ఏంటమ్మా పట్టుచీర కట్టుకొని అక్కడ కూర్చొని కూర్చు అంటుంటారు. నాకేమో 20 లైన్ల డైలాగ్ ఇస్తుంటారు. ఎవరు చూడు పట్టుచీర ఇచ్చి. నెక్స్ట్ మా సెట్లు కూడానండి చెప్పాను కదా 7-8 సీన్స్ ఒక రోజు, 9 సీన్స్ ఒక రోజు ఇలా చేస్తున్నప్పుడు కొంచెం టైం డిలే అవుతుంది, కొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళకి ఉండే కాల్ షీట్కి 9 to 6 అనుకోండి. 6 తర్వాత మాకు ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఒక సీన్ పెట్టాలన్నా ఏంటంటే ఈవిడ ఏమనుకుంటారు, చేస్తారా చేయరా అని. వీడు పక్కకు వచ్చే అజయ్ గారు ఇప్పుడు చేసేద్దాం, రాత్రి 9-9:30 అయినా 10 చేసేద్దాం, మీరేం కంగారు పడకండి చేసేద్దాం. ఈవిడ చేసేస్తానంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెళ్ళి ఆయన అడగాలి కాంబినేషన్, ఎందుకంటే వీళ్ళు ఇద్దరితో కాంబినేషన్. ఈవిడ చెప్పడం చూసిన తర్వాత ఆయన విడిగా వచ్చి ఇప్పుడు ఆయన పిలిచారు. అజయ్ గారు ఒక చిన్న మాట అనగా నాకు అర్థమైంది, అబ్బా ఇప్పుడు ఈయన ఖచ్చితంగా చేయనంటాడు, నాకు గోల్ తీరిపోద్ది. రాగానే సునీత గారికి ఏమైనా లేట్ అవుద్దేమో అండి, ఆవిడతో ఉన్న సీన్లు చేసేయండి, నేను కావాలంటే రాత్రి 9-10 నేను చేస్తాను. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే అరే అసలు ఇంత కోఆపరేషన్ ఏంటి, పాజిటివ్ అంటే అంతే కదా, చాలా పాజిటివ్. అంటే నాకు వీళ్ళతో వర్క్ చేయడానికి ఎందుకు అంత బాగా అనిపించేది, ఎందుకు అంత ఇదిగా ఉండేది అంటే వీళ్ళు ఎప్పుడు పేమెంట్ గురించి చూసుకోలేదు, అండ్ రెండోది వీళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ గురించి ఆలోచించలేదు. యూట్యూబ్ దానికి వీళ్ళకి సినిమాలకి వెళ్తే కార్వేలు ఉంటాయి, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. వాటితో కంపేర్ చేస్తే ప్రతిదీ చాలా తక్కువ ఉంటుంది. లిటరల్గా లొకేషన్లో ఇప్పుడు కింద కూర్చుని మాతో కూడా భోజనం చేసేదండి, కింద కూర్చుని. ఇంట్లో ఉన్నట్టే ఉండాలి కదా. బట్ అంటే ఎంత స్ట్రగుల్ అయ్యి ఫేస్ చేసి వచ్చినా వన్స్ ఒకసారి నేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాము అనేది గుర్తుపెట్టుకునేది వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఒక 4 ఉన్నారనుకోరా, 4 ఒకరిని బాగా చూసి ఒకరిని బాగా చూడకపోతే నేను తట్టుకోలేను. అందరూ ఒకేలాగంటే మీరు చెట్టు కింద కూర్చుంటే నేను కూడా కూర్చుంటాను. అలాగే చెప్తాను, నన్ను కొంచెం ప్రేమగా చూడండి, రెస్పెక్ట్గా చూడండి. ఫోన్లో మా దగ్గర అది చాలా ఉందండి అంటారు. ఓకే అంటే చాలా మంది నాకు పేమెంట్లు ఇవ్వండి, స్క్రీన్ స్పేస్ ఇవ్వండి, ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి అని అడుగుతారు. చచ్చిపోతానండి అని చెప్తా నేను. అమ్మో నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. నేను ఇన్ని ఇయర్స్ ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను కానీ అసలు ఇంత డిఫరెంట్ క్యారెక్టర్, ఇంత డిఫరెంట్ కాన్వర్జేషన్ నా లైఫ్ లో ఇంకా అంతే అనమాట. అదే వెంకటేష్ గారు చేద్దాం మనం నెక్స్ట్ పార్ట్ 2 సూపర్ పెట్టండి. ఇట్లా ఇట్లా అందరు ఇట్లా వెయిట్ చేయాలి. ఆవిడ మన ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తుంది, ఇంటర్వ్యూకి వస్తుంది ఆవిడ. లేదు అప్పుడు కూడా నేనే ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చినది కాసేపు అక్కడ ఖాళీగా ఉంది ఏంటి లేదు లేదు అప్పుడు కూడా నేనే చేస్తాను. యాక్ట్ చేసినా కూడా అప్పుడు కూడా నేనే చేస్తాను. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, అట్లాగా నేను ఇంటర్వ్యూ ఎంజాయ్ చేశాను. అబ్బా 24 గంటలు ఇంటర్వ్యూ పెడదాం అనుకుంటున్నారా ఏంటి? లేదు సిరీస్ అయిపోయిన తర్వాత కాదు, ఇప్పుడు కూడా ఎంతసేపు నీకే తెలియదు. నాకు కూడా తెలియదు, నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అర్థమైంది కాదు ఇప్పుడు నేను ఏమని అర్థమైందా? తెలుసు బా అన్న మర్చిపోయి పక్కన ఉన్నాను కూడా బాగా అని పిలుస్తా, మర్చిపోయి ఇంట్లో మా ఆయన్ని బాగా అంట కాబట్టి జనరల్గా ఫోన్ చేసి సార్ నా రిక్వైర్మెంట్ నాకు మంచి క్యారీవాన్ ఇవ్వండి, లేదు అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వండి, కొంచెం లాస్ట్ మూవీలో ఎక్కువ చేశాను సో కొంచెం మంచి పేరు వచ్చింది, పేమెంట్ ఎక్కువ ఇవ్వండి కాల్ చేస్తుంటాను. ఇంక కాల్ చేస్తే నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రేమగా చూసుకోండి. ఇదేంటండి అసలు ఎక్కడ విన్నాయండి విచిత్రం అండి, ఈవిడే చెప్తున్నారు మాకు. అసలు నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఎందుకంటే మా దగ్గర అయితే అవి మేము ఆవిడ అడగకుండా ఇచ్చాం కాబట్టి చాలా మంది మా దగ్గర అవి చాలా ఉన్నాయండి అని చెప్పి అలాగే చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగా కళ్యాణ్ గౌగన్ గారిది సినిమా చేశాను. అప్పుడు కూడా నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అయినా సరే ఖాళీ ఎంసీఏలో చూసి స్పైడర్లో చూసి తను సెలెక్ట్ చేసుకున్నారు నాటకం సినిమాలో ఆశీష్ గాంధీ గారికి మదర్గా. వాళ్ళకి బడ్జెట్ లేదు, చాలా తక్కువ అంటే వాళ్ళు అలా చెప్పారు. అప్పుడు మరి ఎంత పెట్టుకున్నారో తర్వాత మనకు తెలియదు, కానీ నేను ఫస్ట్ చెప్పిన వర్డ్ అది. అప్పుడు ఏమన్నారు తెలుసా, తను ఇలాంటి ఆర్టిస్ట్ని చాలా తక్కువ మందిని చూశానండి, చాలా మంది వచ్చి ఫస్ట్ నా పేమెంట్ అంతా అని అడిగారు, కానీ మీరు చాలా నచ్చింది, మీరు సెలెక్ట్ అని చెప్పేశారు. అంటే అది ఒక వాళ్ళకి నచ్చాను అంతే. అంటే నేను అన్నాను నాకు క్యారెక్టర్ కావాలి, బాగుండాలి, ఈ సినిమాతో నేను ఇంకొక లెవెల్కి వెళ్ళాలి
అన్నానా ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పానంటే చాలా మంది డైరెక్టర్స్ మీరుంటే మాకు హ్యాపీగా ఉంటుంది, కానీ మీరు వచ్చి వర్క్ చేస్తే మేము అదృష్టంగా భావిస్తాం అంటున్నారు. అంటే వాళ్ళకి లక్కీ అని చెప్తున్నారు. కళ్యాణ్ గోగన్ గారు డైరెక్ట్గా చెప్తున్నాను. కో డైరెక్టర్తో కాల్ చేయించి సినిమా చేయాలి అని అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాను తనతో. అడిగితే మేడం గారిది చాలా పేమెంట్ పెరిగిపోయి ఉంటుంది, మనం ఇచ్చినప్పుడు ఎక్కడో స్టార్టింగ్లో, ఇప్పుడు చేస్తారో లేదో, నేను చేస్తే బాగుండదు, నేను ఒకసారి మాట్లాడనేసి ఫ్రెండ్ అనమాట కో డైరెక్టర్ వాళ్ళకి అడిగమన్నారంట. అబ్బాయి నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఇది పరిస్థితి, కళ్యాణ్ గారు అడుగుతున్నారు మిమ్మల్ని. అయ్యో పర్లేదు నాన్న చేద్దామని, సేమ్ కాంబినేషన్, సేమ్ హస్బెండ్ సేమ్ అని. అంటే నాన్న మరీ తక్కువ కదా అని ఒక మాట అడుగుతాం కదా, చెప్పిన దానికి మరీ తక్కువ కదా అంటే కళ్యాణ్ గారు మీరుంటే లక్కీ అన్నారు, ఒకసారి చూడండి ఇంకేం మాట్లాడతాం, ప్లస్ డబల్ కాల్ షీట్. సరే ఓకే నాన్న చేద్దాం, అది మనం గుర్తుంచుకొని పిలిచే వాళ్ళే కావాలి కదా అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కారణం నేను వర్క్ చేస్తాను, సతాయించను, వర్క్ చేస్తాను. కానీ నేను అసలు నేను అడుగుదాం అనుకున్నా, అసలు ఈ నవ్వులో పడి నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ మర్చిపోయా. నేను అడుగుదాం అనుకున్నా అసలు నా మైండ్లో ఉన్న మన ఇంటర్వ్యూలో నవ్వులు తప్పేమి ఇంకా. సో మీకు స్పైడర్లో ఎలా ఛాన్స్ వచ్చింది అసలు? చూసి అలా ఎక్కేస్తా ఉన్నారు, మాకే భయం వేస్తుంది. అక్కడ ఏదైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి అసలు? అంటే ఫస్ట్ రోప్స్ కట్టారు, కరెంట్ పోల్ ఎక్కమన్నారు. అంటే నాగరాజన్ అని ఉండేవారు, మనకు ట్రైనర్ ఉంటారు కదా మామూలుగా, తను చూసుకోవడానికి ఫైటర్ అనమాట. తన పైన పీటర్ హెన్స్ అంటారు, చాలా ఫైట్ మాస్టర్, వాళ్ళిద్దరు అనమాట. నాగరాజన్న మాకు అందుబాటులో ఉండేవారు, రోప్స్ కట్టడం అవన్నీ చేసేవారు. అయితే నేను అన్నాను నేను డైరెక్ట్గా ఎక్కేస్తానన్నా, ఫస్ట్ ఏదైనా సరే అన్న నా సీన్ ఎప్పుడు, మనం అప్పుడు కొత్త కదా అన్న నా సీన్ నీకు ఇంకా చాలా ఉందిలే అనేవాడు. ఊరి నాయన ఎప్పుడు రా నాయన అనుకోలేదని మళ్ళీ వేరే వాళ్ళ సీన్ పెట్టేవాడు. 8 రోజులు వర్క్ చేసాం అక్కడ. మళ్ళీ వెళ్ళేవాళ్ళు, మేకప్ వేసుకునేదాన్ని, కూర్చునేదాన్ని, జడేసుకొని. ఇంకా నా జీవితంలో నేను జడేయి ఆ క్యారెక్టర్ కోసం జడేసాను అన్నారా. క్యారెక్టర్ ఉందలే నీకు ఇంకా చాలా తోపు ఉంటుంది అనుకునేదాన్ని. ఆఖరికి కరెంట్ పోల్ ఎక్కిచ్చారు, రోప్ కట్టారు, వెళ్ళాను, ట్రై చేశాను. నాకు ఏదో లాగుతుంది వెనకకి, ఆ రోప్ ఉంటుంది కదా, ఆ బరువు క్రెయిన్ లాగాలి, నన్ను లాగడం నన్నే లాగేస్తుంది అది. నేను అన్న నాకు కంఫర్ట్ లేదు, నేను ఎక్కుతానని చెప్పాను. సరే ట్రై చేయు అది ఇదని అన్నారు. లేదు లేదు నేను ఎక్కగలుగుతాను అన్నాను. అనగానే కింద అన్ని పెద్ద పెద్ద పరుపులు వేసి పెట్టేసి రోప్ తీసేసి నేను డైరెక్ట్గా ఎక్కేస్తా ఉంటే కెమెరా ఆపి మరీ మురుగదాస్ గారు వచ్చారు. ఏంటి ఎక్కేస్తున్నారు, ఏమన్నా ట్రైనింగ్ చేస్తారా అది అడిగారు. ఏం లేదు సార్ అని. పీటర్ హెన్స్ వచ్చారు, కెమెరా ఆన్లో ఉంది, మీ ఇష్టం, మాకు ఎలాంటి సంబంధం లేదంటే. నేను జాగ్రత్తగా ఎక్కిస్తాను, నాకు ఎక్కగలను. అదే క్లియర్గా అడిగారు. అంటే ఎక్కడైనా ట్రైన్ తీసుకున్నారు? ఏం లేదు సార్ ఎక్కేస్తానన్నాడు. ఇన్నిసార్లు ఎక్కేస్తానంటున్నావు, మరి ఏంటి పరిస్థితి అని అడిగితే చిన్నప్పుడు ఆడుకోవడానికి పంపిస్తే చెట్లెక్కి దూకిదని చెప్పాను. నిజంగా అని అన్నాడు. సార్ నా ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలే సార్, నేను ఆడలేదని చెప్పేశాను. గిల్లికాయలు, గోలికాయలు అవన్నీ ఇప్పుడు ఇలా అవన్నీ ఆడేశాను, ఏం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటాను అన్నాను. హ్యాపీగా ఎక్కాను, చేశాను. ఇప్పటికీ మంచి పేరు నాకు. నా లైఫ్ మొత్తానికి నేను స్పైడర్ మర్చిపోను. స్పైడర్ సూపర్. సో ఆల్ ది బెస్ట్. అంటే ఇంకా కాన్వర్జేషన్ క్లోజ్ చేద్దామని లేదు, మా కెమెరా వాళ్ళు నన్ను ఎట్లా అంటే లిటరల్గా తీసుకెళ్ళిపోయి నన్ను తిట్టుకునేలా కాకోకుండా, సో మీరు ఈవినింగ్ టైమే ఇచ్చారు నాకు, బట్ నాకు ఇంకా టైం లేకుండా అదే డ్యూటీ, తన జాబ్ కంప్లీట్ చేసి. సో మీ వర్క్ మీకు థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఫస్ట్ నేను చెప్పాలి, నేను చాలా భయపడుతూ వస్తా. ఇంటర్వ్యూ అంటేనే భయం, ఎందుకమ్మా మనకు కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి నేను తెచ్చుకున్న పేరు, ఏమన్నా చిన్న మిస్టేక్ మాట్లాడతానేమో, నేను హ్యాపీగానే మాట్లాడతా, నేను మాట్లాడేది ఏమైనా మిస్టేక్ వస్తుందేమో అని భయానికి నేను ఇంటర్వ్యూస్కి రాను, అంతే. అంతకు మించి ఏమి లేదమ్మా, ఎప్పుడు తప్పు అనుకోవద్దు, మీరుంటేనే మేమున్నాం, మీ వల్లనే మేము ఎదుగుతున్నాం. కానీ భయం, నేనేమన్నా తప్పు చేస్తానేమో, నా లైఫ్లో నేను తప్పు చెయ్యా, కానీ ఒక్కవేళ మిస్టేక్లు ఏమైనా తప్పు అంటానేమో అని భయం. లేదు. సో ఫన్నీగా ఉంది యాక్చువల్గా. చెప్పాను కదా ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను, కానీ నేను ఏమడుగుదాం అనుకున్నా మర్చిపోయిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ అనమాట. నాకు అది కూడా లాస్ట్లో స్పైడర్ నేను ఎప్పుడో అడుగుదాం అనుకున్నా స్టార్టింగ్లోనే. అసలుకి ఎక్కడి నుంచి ఎక్కడికో ఏదో అఖిల్ మేనత్ అంటున్నారు ఓ పక్కన, మళ్ళీ ఇంకో పక్కన చూస్తేనేమో నవీన్ పోల్శెట్టి గారు అంటున్నారు, ఇంకో పక్కన అసలుకి లడ్డు అంటున్నారు. అసలుకి ఏమి ఎక్కడ కనెక్షన్ లేదనమాట అసలుకి. సో బట్ ఏదేమైనా సరే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూకి అయితే. చాలా ఎంజాయ్ చెప్పారు, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసిన మీరు అట్లే అలా ఏం లేదు. అంటే వాళ్ళ అందరితో కంఫర్ట్ జోన్, అంటే వాళ్ళు తీసుకుంటాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతాము, ఇంకోటి అడుగుతాము, బట్ ఎంజాయ్ చేస్తూ ఇంటర్వ్యూ చేయడం అనేది అది వేరే థింగ్ అనమాట. అంటే టైం ఎంత వెళ్ళిపోద్దో మాకు తెలియదు. మా వాళ్ళు కనుక ఇప్పుడు
కెమెరా ప్లీజ్ మేడం ఒకసారి బ్యాటరీ చేంజ్ చేస్తాం అంటే. అంటే ఇప్పుడు మన కాన్వర్సేషన్ మీరు ఎంత ఎంజాయ్ చేశారో మా సాఫ్ట్వేర్ వెంకటరత్నం వెబ్ సిరీస్ కూడా ఓయి నిన్నే యూట్యూబ్ ఛానల్ ఉందండి. అంతే ఎంజాయ్ చేయగలుగుతారు. డెఫినెట్గా మీరు అది వాచ్ చేయండి. అండ్ అలాగే మీ వ్యూవర్స్ కూడా చెప్పండి. మీ ద్వారా మీ ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ వెంకటరత్నం ఆన్ ఓయి నిన్నే యూట్యూబ్ ఛానల్. ఓకే, సూపర్ అండి. చూసారు కదా అసలుకి సాఫ్ట్వేర్ వెంకటరత్నం అంటే ఇప్పుడు చెప్తుంటే ఇంత ఫన్నీగా ఉందంటే మీరు చూడండి. డెఫినెట్గా చూసి వచ్చి కింద కామెంట్ బాక్స్ కింద డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేది. సో నేను కూడా డెఫినెట్గా కొన్ని చూశాను. సో అన్ని కంటిన్యూగా చూడలేదు. మళ్ళీ కూడా నేను ఒకసారి వెళ్ళి వాచ్ చేస్తాను. సో డోంట్ మిస్ సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనే సిరీస్ మాత్రం చూడండి. సో ఇలా చూస్తేనే నెక్స్ట్ నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇస్తారండి. చెప్తున్నాను. సో అలా ఇంకా జోక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ వెంకటరత్నం చూడాలి వెబ్ సిరీస్. ఓకే, చూసారు కదా చాలా ఉన్నాయి రాబోయేటి మంచి మంచి వెబ్ సిరీస్ లో. సూపర్, ఫుల్ ఫన్నీగా ఉంటాయి అన్ని. అంతకు మించి అన్నట్లు నెక్స్ట్ సిరీస్ వస్తుంది. సో డోంట్ మిస్. ఒక్కసారి మా కెమెరా మా ఆడియన్స్ కి మీరు ఇద్దరు కలిపి మీ ఛానల్ అండ్ మీ ఇది. సో వ్యూవర్స్, మేము సాఫ్ట్వేర్ వెంకటరత్నం అని ఒక వెబ్ సిరీస్ చేసాం. అది ఓయి నిన్నే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. రేపు పొద్దున్న ఇంకో 3వ ఎపిసోడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చూడండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఆనందింపజేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే వెబ్ సిరీస్, చాలా ఎంజాయ్ చేస్తూ మన ఫ్యామిలీ అని మమ్మల్ని కూడా మీ లోపల కలుపుకొని పెద్దమ్మ అక్క అనుకొని చూస్తారు. అంత బాగుంటుంది. చూడండి సాఫ్ట్వేర్ వెంకటరత్నం ఓయి నిన్నే యూట్యూబ్ ఛానల్. సూపర్.